షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఆయన కూడా నాన్నగారి ఇల్లునే సూర్యనారాయణ రాజు గారు వారు అత్త ఇల్లు ఎదురు కుదిరింది ఒట్టే అట్టు అట్లాగే అంతే అంతేనండి. ఈ పక్కనేమో నాన్నగారి తండ్రి, ఆ పక్కనేమో సుబ్బరాజు గారు అదే కాంతం గారు నాన్నగారు. మేము బొమ్మల్లో వేసుకుంటాండి సుబ్రత. ఆయన సుబ్రత అనేవాళ్ళు పాటలు అవి కూడా చాలా బాగా పాడేవారు. అదండి ఈ సూర్యనారాయణ రాజు గారు ఫస్ట్ కాంతం గారు కూడా ఇప్పుడు వాడు ఆయన ఎవరున్నారు నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారిని కూడా నాన్నగారు రాకముందు కూడా నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి ప్రెసిడెంట్ క్యారెక్టర్ సూర్యవతి క్యారెక్టర్ కదా అయ్యి ఒక రోజు 2 రోజులు సూర్యనారాయణ రాజు గారు కాంతమ్మ గారు సిగ్గువరండి. తర్వాత కొమ్మల్లో సూర్యనారాయణ రాజు గారు కూడా ఎప్పుడన్నా అది పగల తప్పులను ఏంటో రాత్రులు అయ్యి మామూలుగా చెప్తూ ఉండేవారు అన్నమాట. అందులో మామూలుగా అంటే కాంతమ్మ గారు మనిషి ఇద్దరు ఆధ్యాత్మికం అంటే, కానీ సూర్యనారాయణ రాజు గారికి సహనం ఎక్కువ ఉంది. బాగా నాన్నగారు అదేంటి సహనంగా ఉండేవారు, నిదానంగా ఉండేవారు. మాట్లాడటం కూడా తక్కువ, అదే సరిపడి మాట్లాడతారు ఫస్ట్ నుంచి స్వభావంలో. మీరందరూ ఫస్ట్ నాన్నగారి దగ్గర మనం రాకముందు భక్తులు కదండి. చింతపల్లి తర్వాత సూర్యనారాయణ, మళ్ళీ ఈ ఊళ్ళో సుబ్బరాజు గారు, వీరందరూ పెద్దగా 5-6 నాన్నగారి దగ్గర ఫస్ట్ నుంచి ఉన్న భక్తులు ఉన్నారు కదండి. ఆ దగ్గర కూడా అనుభవాలు ఎక్కువ ఉంటాయి కదండి. మనం ఆ రోజు మార్పులు వెళ్ళినప్పుడు చెప్పారు కదండి సూర్యనారాయణ రాజు గారు అక్కడ మీరు ఉన్నారేమో కదండి అప్పుడు. అదే ఎవరా సుదర్శనం పార్క్ కదమ్మా మీరు వెళ్ళాం కదండి ఆ రోజునే. అదే గుర్తుపెట్టారు ఎవరు అంటే ఎందుకు గుర్తుపట్టలేదు, మాకు ఫస్ట్ నుంచి తెలుసు పార్వతి అని అన్నారు కదండి. అప్పుడు మన జిల్లు పార్వతమ్మ గారు అన్నారు కదండి సూర్యనారాయణ రాజు గారిని. అది సూర్యనారాయణ రాజు గారు అండి మీ గురించి నాన్నగారు ఏమని చెప్పారంటే, అంటే సూర్యనారాయణ రాజు గారు కాశీ సల్లార్చిన పాలు లాంటి వాడు అని సందర్భంలో నాన్నగారు నాతో అన్నారండి అని చెప్పి జిల్లూరు పార్వతమ్మ గారు అంటే అప్పుడు నవ్వుకుని అలా అన్నారని నాన్నగారు. అంటే కాశీ సల్లార్చిన పాలు అంటే ఇంకా కాయ వస్తాయి, మళ్ళీ పాలు ఇంకా కాచి చల్లార్చిన పాలు మళ్ళీ కాయక్కర్లేదు కదా అని మాటకి అన్నారు అని చెప్పి ఆ రోజు చెప్పారు కదా పాపం. అలాగే మళ్ళీ ఎవరు ఏ రకంగా చరించాలో ఎవరు అనుసరించారు అంటే ఫస్ట్ నుంచి భక్తులు. అంటే తర్వాత అంటే నాన్నగారి దగ్గర ఉన్నాక మేము వచ్చేటప్పటికే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గర రాసేవారండి. సూర్యనారాయణ రాజు గారు రాసుకునేవారు, నాగేశ్వరరాజు గారు రాసుకుంటూ ఉండేవారు. డాక్టర్ గారు ఏమో క్యాసెట్లు ఎక్కించుకుంటూ ఉండేవారండి. మనకి ఇంకా అన్నీ తెలియదు అనుకోండి. పోస్ట్ లేట్గానే వచ్చాము లేదు, వీరందరికంటే లేదు మా వారందరూ పెద్దవాళ్ళు వచ్చారండి. తర్వాత ఆయన నిమ్మకాయలు తోట మరి అక్కడ కాపురాన్ని గీతా చేసేటప్పుడు నాన్నగారు ఆ ఇంటికి భోజనానికి వెళ్ళి భక్తులందరం కూడా ఇల్లు కూర్చునే వాళ్ళు మంచిగా చాలా బాగుండేదండి. అది పెద్దోరు కాదు ఫస్ట్ నుంచి భక్తులు, తర్వాత పెద్దోరు వెళ్ళి కూడా కదండి. కొన్ని రియాక్షన్ పాపం మీరు వెళ్ళిన వల్ల ఆ రోజుని మాకు కనిపించారు కూడానండి. కాంతమ్మ గారు కాలం చేసినప్పుడు వెళ్ళే ఉంటారు దాన్ని చూడటాను కదండి. కానీ ఆరు కూడా చాలా బాగా చూశారు అన్నీ అనేవారండి పాపం సూర్యనారాయణ రాజు గారు. అది ఆ వాళ్ళు ఆ రోజున కూడానండి అసలు మామూలుగా కాదండి. సూర్యనారాయణ రాజు గారు చాలా ప్రేమగా అదండి. ఆ అన్నయ్య గారి ఇంటికాడ కూడా భోజనం మీటింగ్ అయిపోయాక 6ంటికే భోజనానికి వెళ్ళేవారండి. సూర్యనారాయణ రాజు గారు ఆ అన్నయ్య ఉండేవారు కదండి. అక్కడ భోజనానికి వెళ్ళేసరికండి అన్నయ్య రోజున అదండి. ఫస్ట్ అసలు ఆ కాపురంలో కూడా మిగతా ఊరు మనకు తెలియదండి. ఫస్ట్ కాపురంలో సూర్యనారాయణ రాజు గారి ఇంటికాడే నాన్నగారు వెళ్ళటం కూర్చోవడం మిగతా భవనం మీటింగ్లు ఆ పరిచయం వాళ్ళే తెలుసు అనమాట. అలా పెద్దవారు కాదు, ఎందుకంటే ఇప్పుడు అన్నీ విడిచిపెట్టి
వెళ్ళానండి. అది కూడా ఇది నాన్నగారితో అనుబంధం కదండి. అది ఎవరి శరీరం వచ్చినట్టు వాళ్ళకి నాన్నగారు పాదార్చన చేరుకుంటారు కానీ పది శరీరం ఉండగానే ఆయన ఎంతో కొంత మనస్సు ఉందని చెప్పి మరి ఇతర గొడవల్లోకి వెళ్ళకుండా ఉండదు కదండి ఎవరి మనస్సు అయినండి. అలా ఇతర గొడవల్లోకి వెళ్తూ ఉంటుందండి. తర్వాత అలాగే ఏంటంటే శరీరం చాలించాక కూడా చేరుకునేది మన నాన్నగారి దగ్గరికే కదా అనేటువంటి బలాన్ని భక్తులు పుంజుకున్నారు. అసలు మామూలుగా సరసరగా ఏంటంటే నాన్నగారు చాలా ప్రేమగా ఉంటుంది. అంటే భక్తుల్ని చూసి ఇప్పుడు నాన్నగారికి మనం చూసి మనకి జాలి ఎలా అనుకుంటానండి, భక్తులను చూసి మేము జాలి పడవలసి వస్తుంది. నేను భక్తులను చూసి కానీ ఇప్పుడు కదండి భక్తులను భక్తులందరినీ చూసి జాలి పడవలసి వస్తుంది. అంటే నేను జాలి పడటం ప్రేమ అనుకోకండి, నేను గర్వపడే రోజులు రావాలి. అసలు నేను గర్వపడే రోజులు రావాలి. ఇప్పుడు అంటే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలకి అభివృద్ధి తక్కువగా ఉందనుకోండి, అభివృద్ధి తక్కువగా ఉంటే తల్లి పిల్లలు అందరి మీద అభివృద్ధి తక్కువగా ఉన్న పిల్లలంటే ఎక్కువ జాలి పడుతూ ఉంటుంది కదా. అదే పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకి అభివృద్ధిలోకి వస్తే గర్వపడుతుంది కదా. అంటే నా పిల్లలు నన్ను మించారు, నన్ను మించి మన మీద ఆదరణ కలగకుండా మన మించి బతుకుతున్నారు అని తల్లిదండ్రులు కనిపించినప్పుడు ఆ పిల్లల్ని చూసి తల్లి ఎలా గర్వపడుతుందో అలా నేను గర్వపడే రోజులు రావాలి అని చెప్పి కాకూరంలోదండి. సూర్యనారాయణ రాజు గారి ఇంటికాడ మీటింగ్ల సందర్భంలో అంటే కరెక్ట్గా ఏ ప్లేస్లోని ఎక్కడ అన్నది గుర్తుండదు కదండి. నేను ఒకసారి ఆ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఆ తోటలో ఉన్న డాబాయి కట్టుకున్నాక అది రెండు వైపు కూర్చున్నప్పుడు వెళ్ళి అంటే గర్వపడే రోజులు రావాలి, అంటే జాలిపడే రోజులు కావాలి. అంటే ఎందుకంటే జాలిపడే రోజులు అంటే ఇప్పుడు తప్పిపోయిన గొర్రెలంటే నాకు ఎక్కువ ఇష్టం అన్నాడు యేసు. అందు గురించి అనండి అది తప్పిపోయిన గొర్రెలంటేనే ఎక్కువ ఇష్టం. అంటే ఒక శైలిలో ఒక సందర్భంలో నాన్నగారి దగ్గర భక్తులందరూ మళ్ళీ నాన్నగారు కొద్ది రోజులు అది ఎక్కడికి వెళ్ళినా ఏడు దాకే రావాలన్నారు కదండి. అది కొద్ది రోజులు మళ్ళీ సుభద్రమ్మ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెంటనే మళ్ళీ నాన్నగారి దగ్గరికి వచ్చేసారనమాట మామూలుగానండి. అది అటువంటి సందర్భంలో నాన్నగారు అదే మళ్ళీ నాన్నగారి బిడ్డ తల్లిదండ్రులు కొంచెం దూరమైనా ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలు స్మరించుకోక ఎవరిని స్మరించుకుంటారండి. అందుకనండి అప్పుడు అటువంటి సందర్భంలో నాన్నగారు వాడిన మాట ఏంటంటే నేను పిల్లల్ని చూసి జాలి పడటం కాదు గర్వపడాలి పిల్లల్ని చూసి, అందుకు నేను మిమ్మల్ని చూసి జాలి పడేటట్టుగా మీరు ఉండకూడదు. అదేంటి నేను మిమ్మల్ని చూసుకొని నేను గర్వపడాలి అంటే మీ అభివృద్ధి మీ బాబుని చూసుకొని గర్వపడాలి. అలా ఎందుకంటే అండి ఇప్పుడు కూడా మన నాన్నగారు ఏంటంటే మన చేత అన్నీ అంటే మన చేత ఆయన ఆరాధించబడాలి, నాకు పూజలు చేసి జపాలు చేసి ధ్యానాలు చేసి సాధన చేసి ఇవన్నీ చేసి మనం ఇలాగే ఉండాలని అనుకోరండి. ఆయన అంత దూరం చేసి చూసుకుని గర్వపడతాను కదండి. ఇప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఏ అంతస్తులో ఉన్నారు, అందు గురించి నాన్నగారు మన చూసి జాలిపడేటట్టు ఉండకూడదు, గర్వపడు. నేను మిమ్మల్ని అందరినీ చూసుకుని జాలిపడే పరిస్థితిలో ఉన్నానన్నాను. అక్కడ ఒక రోజు కూర్చున్నప్పుడు మట్టికి సందర్భం మాట్లాడుతున్నాను, జాలిపడే పరిస్థితిలో ఉన్నాను. నేను జాలిపడటం అభివృద్ధి కాదు, మిమ్మల్ని అందరినీ చూసుకుని గర్వపడే రోజులు నాకు కావాలని నేను నాకు కావాల్సింది ఏంటంటే నేను గర్వపడాలి మిమ్మల్ని అందరినీ చూసుకుని అన్నమాట. అంటే వాళ్ళు తల్లి తన బిడ్డలను అభివృద్ధి చూసుకుని గర్వపడుతుంది కదండి. అలా మీ అందరి అభివృద్ధి చూసుకుని ఆనందించేది ఎవరంటే మళ్ళీ ఆయనండి. మనం బాగు చేసుకుని ఆయనండి, మన అభివృద్ధి చేసి మనం చూసి సంతోషించేది నాన్నగారండి. అసలు భౌతికంగా తల్లి ప్రేమ 1% అంటే దాన్ని బట్టి గురువు ప్రేమ ఎంత ఉంటుందండి అదండి. ఇప్పుడు మన అభివృద్ధిలో తీసుకురావాలని బట్టి ఎవరికి ఉంటుందండి అసలు మామూలుగానండి. అలా అని గురువుకి అర్చన ఆరాధన ఇవి యానద్దు అనమాట ఏ పని. ఇప్పుడు నాన్నగారు ఏమన్నారంటే ఇప్పుడు ఏ పని అయినానండి
ఎవరు ఎవరు పూజలు జపాలు ధ్యానాలు చాదనలో చేసుకుంటున్నారు అలా అందరూ తలకో రకం పని చేస్తారు కదండి. ఒక్కొక్క మనిషి కొంతమంది పనిలో దేవుణ్ణి చూస్తారండి. మరి పనిలో దేవుణ్ణి చూస్తూ సర్వీస్ చేయకపోతే మరి ఇక్కడ పనులు ఎలా అవుతాయండి అసలు? ఎవరి ద్వారా భగవంతుడు ఏం చేయగలుగుతాడు? కొంతమంది జపం అంటే ఇష్టం, కొంతమంది ధ్యానం అంటే ఇష్టం, కొంతమందికి పనులు అంటే ఇష్టం. ఇలా అందరూ అన్ని రకాలుగానే మామూలుగా చేసుకుంటారు కదండి. చేసుకుంటామంటే ఎవరో ఒకరు అన్నారంటే భక్తులు, అదే ఏదో వాళ్ళు కొంచెం శారీరకంగా కొంచెం సర్వీస్ బాగా చేస్తారండి మామూలుగా. అదండి సర్వీస్ బాగా పని చేయటం అలా ఉందా, పని చేయటం అలవాటు ఉందండి. కొంచెం సర్వీస్ బాగా చేసుకుంటారు, చేస్తారన్నమాట. అలా పనిచేసి సర్వీస్ చేసి భక్తులు ఉంటారు కదండి. అరే ఏమన్నారు ఏంటంటే నాన్నగారి దగ్గర ఒకసారి మరి ఇలాగా మా ఉపాధి ద్వారా దేహం ద్వారా ఇలా హెల్ప్ కొద్దిగా సర్వీస్ చేయటం, ఎదటి వాళ్ళకి సహకరించడం, మా టైం అలాగే సరిపోతుంది. ఒక జపం ధ్యానం సాధన చేసుకోవడానికి అవన్నీ ఉండలేదని మేము ఏం చేసామంటే ఈ మధ్యన సర్వీస్ తగ్గించాము. అదే తోటి మనిషిగా ఉపయోగపడితే ఆ మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడని అలా సేవ చేసుకునే భక్తులు కూడా ఉంటారు కదండి. అంటే ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారా అన్నది కాదు కదండి, అలా చేసుకుంటారు కదండి. మరి అలా చేసుకున్నప్పుడు మనం ఎప్పుడు చూసినా ఇలాగే ఏదో పనిలో ఉంటున్నాం, సర్వీస్లో ఉన్నాం, కానీ జపం ధ్యానం సాధన చేసుకోవడానికి మనకు అవకాశం ఉండటం లేదు. అందు గురించి ఇలా అయితే మనం అభివృద్ధి అంత కనిపించడం లేదు అని చెప్పి వాళ్ళు చేస్తున్న పని ఆఫ్ చేసుకుని మేము చేస్తున్న పని ఆఫ్ చేసేసి అప్పుడు మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బాడీ దాకా సర్వీస్ తగ్గించేసి ధ్యానానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాము. అది మన టైం అంతా ఏం చేస్తున్నానంటే అయితే వాళ్ళకి చేయగల సమర్థత ఉందండి, వాళ్ళకి హెల్త్ బాగుంది, చేయగలరండి. అంటే చేయలేని వాళ్ళు అది వేరే విషయం అండి. అవన్నీ ఉండేలా చేసుకుంటున్నానని చెప్పి నాన్నగారితో పాపం చెప్పారు. మరి అప్పుడు నాన్నగారు వాళ్ళంతా చాలాసేపు చూశారండి. మామూలుగా చూశాకని అంటే మీరు మీ ఉపాధి ద్వారా దేహం ద్వారా సర్వీస్ చేయటం వల్ల అభివృద్ధి లేదని మీకు అనిపిస్తుందని అని అడిగారు. అభివృద్ధి లేదని మాకు అనిపిస్తుందని అన్నారు. మరి మీ అభివృద్ధిలోకి ఎలా వస్తామని మీ అభిప్రాయం అని అడిగారండి. అభివృద్ధిలోకి ఎలా వద్దామని అంటే రోజు 2-3 గంటలు ఈ పని చేసే టైము అని 2 గంటలు 3 గంటలు కొద్దిగా పని ఉంటుంది కదండి. ఈ పని చేసే టైంలో కళ్ళు మూసుకుని ఒక చోట కూర్చొని ఏకాంతంగా ధ్యానం చేసుకుంటే అంటే అది ఆచరించేది నాకు తొందరగా అభివృద్ధిలో వస్తానేమో అనిపిస్తాను అన్నట్టు చెప్పారన్నమాట. చెప్తే అప్పుడు మా నాన్నగారు అలా చూశారండి. చూసి మాట్లాడుకుంటున్నారండి. ఏం అనలేదు, 2 నిమిషాలు చూశారండి. మామూలు మాట్లాడారు, అందరంతో చూశారు, అందరూ భక్తులు అందరంతో చూశారు. ఏం అనలేదండి. ఏ అంటే మానేసి అప్పుడు ఏమన్నారు ఏంటండి, ఎవరి ఉపాధికి భగవంతుడు ఏ పని అయితే కేటాయింపు చేశాడో ఆ ఉపాధి ద్వారా ఆ పని భగవంతుడు కేటాయింపు చేసిన పని ఆయన సంకల్పంలో జరుగుతుంది మామూలుగానే. మనకి ఇష్టం లేకపోయినా కానీ ఈ పని మన చేతిలో ఉన్న పని ఇచ్చిపెట్టేసి దీనికి అంటే అనుకోకుండా అది చేస్తారు కదా, ఆ పని చెప్తే మనకి అభివృద్ధి ఎక్కువ ఉంటుందని చెప్పి చేతిలో ఉన్న పని చేసేసి ఇంకో పని చేయటం ఎలా ఉందంటే అని నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఏమీ అనుకోకండి మామూలుగానే. అది మీరు చేతిలో ఉన్న పని ఇచ్చిపెట్టేశారు, ధ్యానం వల్ల అభివృద్ధిలోకి ఎక్కువ వస్తానని మీకు అనిపించి ధ్యానం చేసుకుంటున్నారు, ధ్యానానికి టైం ఎక్కువ కేటాయింపు చేశానని చెప్తున్నారు. చేసుకోండి, మంచిదే, మిమ్మల్ని చెయ్యగలరు, ధ్యానం కూడా మంచిదే, కానీ కేటాయింపు ఇది చేశాడు భగవంతుడు మీకు. దీనికి ఇక్కడ అభివృద్ధి తక్కువ అనుకుంటున్నారు, అక్కడ అభివృద్ధి ఎక్కువ అనుకుంటున్నారు. అభివృద్ధి ఎక్కువ తక్కువలు ఉండవు. అంటే లోపల మన పద్ధతిలో మనం ఉండి మనకు సిన్సియర్గా భగవంతుడు ఏది కేటాయింపు చేశాడో అది చేసుకుంటే మనకి అభివృద్ధి ఒకటే ఉంది. ఈ పని పెట్టేసి మీరు ఆ పనిలో 3 గంటలు ధ్యానం చేసుకుంటాను అంటున్నారు. 3 గంటలు ధ్యానం చేసుకుంటే తొందరగా అభివృద్ధిలో వస్తాను, తొందరగా తరుగుతానంటున్నారు. ఇది బాతుగుడ్ల కథలా ఉంది. మరి అందు గురించి ఏంటంటే రోజు ఒక బాతు బంగారు గుడ్డు పెడుతుంది. ఆ బంగారు గుడ్డు పెడతా ఉంటే అక్కడ తృప్తి పడాలి కదా, ఏ రోజుకి ఆ రోజు బంగారు గుడ్డు పెడతాను కదా. అలా ఎవరి ఉపాధి ద్వారా ఎవరి దేహం ద్వారా ఏ పని జరుగుతుందో దానికి సంబంధించిన రిటర్న్స్ని భగవంతుడు దానికి సంబంధించిన సుఖం శాంతిని ఆనందాన్ని ఇస్తూ మరీ డిపెండ్ అవ్వకంటే ఇండిపెండెంట్గా
మామూలుగాని అతను ఏం చేశాడంటే రోజు బాతుగుడ్డు బంగారు బాతుగుడ్డు పెడతాను కదా, మనం బాతుని కత్తిరిసి పోసేస్తే మొత్తం గుడ్లన్నీ ఒకే రోజు తీసేసుకోవాలని అలా అనుకోవటం ఎటువంటిదో ఈ పని పెట్టేసి ఇంకో పని పేగేలోకి వెళ్ళటం వలన మనం ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధిలోకి వచ్చేద్దాం అనుకోవడం ఈ బాతుగుడ్ల కథను ఉదాహరణగా పెట్టుకోండి. భగవంతుడు ఎవరి దైనందిన జీవితంలో ఎవరికి ఏ పని అయితే కేటాయింపు చేశాడో ఆ పని ద్వారా అది చేసుకుంటూ ఉండి అక్కడ నీ భగవంతుడు ఎలా చేయమని చెప్పాడు, పని చేస్తున్నప్పుడు ఎలా ఉండాలని చెప్పాడు, అవన్నీ చూసుకోవటం మానేసి అదండి ఇలాగా అభివృద్ధి ఇక్కడ ఇది మానేసి అది చేస్తే అభివృద్ధిలోకి వచ్చేస్తాము అని అనుకోవటం అనేది బాతుగుడ్ల కథలా ఉంటుంది. వీరి చేతిలో ఉన్న పని పెట్టేసి ధ్యానం చేస్తున్నానని చెప్పడం, మీ ఇష్టం ధ్యానం చేయాలంటే చేసుకోండి అని చెప్పారు. మొత్తానికి బాతుగుడ్లు ఆ బాతులు కట్ చేసేసాడండి. రోజు గుడ్డు పెడతాంటే ఆ గుడ్డు కూడా లేదు మరుసటి రోజు నుంచి. అంటే ఆ ఒక్క గుడ్డుతోటి ఆ రోజు బంగారు గుడ్డు వస్తాను కదా తృప్తిపడి సమాధానం పడి భగవంతుడు తనకి కేటాయింపు చేసిన పని. అందు గురించి ఏంటంటే అరుణాచలేశ్వరుడు భగవాన్ నాన్నగారు చేసే పని ఏంటంటే అభివృద్ధి మన కళ్ళకి కనపడి కదండి, గర్వం పెరిగి సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తాయి కదండి. అందు గురించి అండి ఎవరి చేత ఏ పని చేయించాలని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలంటే అభివృద్ధి అనేది నాన్నగారికి సంబంధించిందండి. అదండి అభివృద్ధి మనసుకు సంబంధించింది కదా కాదు కదండి. ఇప్పుడు మనసుకు సంబంధించిన అభివృద్ధి అయితే జ్ఞానానికి ఎలా దారితీస్తుందండి. అందుకే మననే అభివృద్ధిలోకి తెచ్చుకునేది ఆయనేనండి. అంటే మనం చూసి జాలిపడేటట్టు ఉండకూడదు, మనం చూసి గర్వపడే రోజులు రావాలి, మనం చూసి గర్వపడాలి. అందు గురించి మన అభివృద్ధిలోకి తెచ్చుకునేదే నాన్నగారండి, మనం చూసి సంతోషించేది నాన్నగారండి. అంటే ఎందుకంటే నాన్నగారు మన దేహానికి ఏ పని అయితే కేటాయింపు చేశారో అది మనం ఎలా చేస్తున్నామో ఎలా ఉండమని చెప్పారు. అది పర్ఫెక్ట్గా అది చూసుకుంటే అది ఇది ఇడిచిపెట్టేశారు. ఇప్పుడు అక్కడ ధ్యానం కుదరకపోవచ్చు అదండి. అన్ని బాతుగుడ్లు ఒక్కసారి వచ్చేస్తాయి, బంగారం బాతుగుడ్లు అన్నీ అనుకోవటం ఎటువంటిదో చేతిలో ఉన్న పని పెట్టేసి ఇంకో పని చేస్తే ఎక్కువ అభివృద్ధిలోకి వచ్చేస్తామేమో అనుకోవడం అటువంటిది అని చెప్పి నాన్నగారు ఒక సందర్భంలో చెప్తారు. అలా ఉదాహరణలు పడుకోండి, అంత డీటెయిల్గా ఉదాహరణ చెప్తే అంటే మరి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కదండి. నాన్నగారు మాట చెప్పారంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి కదండి. అంటే ఎందుకంటే అండి నిజంగా ఒక రకంగా చెప్తే అలా ఓపికగా అడిగేవాళ్ళు ఇష్టం. సరస్వతం సీతాకృష్ణం గారు కాకున్నారనుకోండి, మనం ఎలా మాట్లాడతామో అన్నది ఆ గొడవ అనవసరం అండి. నాన్నగారు మాట్లాడమని అనగానే లేచి నుంచి మాట్లాడేవారు. ఆ ధైర్యానికి సంతోషించాలండి. అవి ఏం చెప్పారనేది కాదండి. అదే నాన్నగారు నన్ను లేచి మాట్లాడమన్నారు అనుకోండి, లేచి మాట్లాడండి. అక్కడ ఏంటంటే ఈ వాళ్ళందరూ ఏమనుకుంటారు బాగోతను అది నవ్వుకున్నవాడు ఏం పట్టించుకునేవారు కదండి. ఆవిడ చెప్పిన మాటలో అది బాగుంది, అదొక రకమైన గిఫ్ట్ అండి. మనం చెప్పిన మాటలు ఎదుటి వాళ్ళందరూ ఇవి బాగున్నాయి అనుకుంటున్నారో లేదు ఏమనుకుంటారు చూసుకుని చెప్పడం వేరు. నాన్నగారు చెప్పమన్నారు, మనం లేచి ఉంచుని ఏం చెప్పగలిగితే అదే చెప్పడం, అలా ఓపెన్గా చెప్పేవారండి. మనం వాళ్ళని కూడా చూసి కూడా సంతోషించాలనిపించింది. ఎందుకంటే లేచి నుంచుంటున్నారు, అది నాన్నగారు ఎదుర్కొంటారు, లేచి నుంచి మాట్లాడమ్మా అన్నారు, మాట్లాడాలండి. మరి వాళ్ళ అలా నుంచి మాట్లాడమన్న రోజులు అందరినీ ఉన్నాయండి. మరి ఆ యాళ్ళకు లేచి నుంచి మాట్లాడినప్పుడు మాట్లాడలేదండి. ఈ యాళ్ళు మరి ఆయన లేరనే కదండి ఇలా మాట్లాడటం అండి. అక్కడ మా నాన్నగారిని కూడా రూపానికి పరిమితం చేశాం కదండి. ఇప్పుడు ఆయన ఉండగా రూపానికి పరిమితం చేసి చూడొద్దన్నా మరి రూపానికి పరిమితం చేసుకునేది ఆయన రూపం ఈ పక్కన ఉందనుకోండి, ఇప్పుడు మనం ఇలా మాట్లాడడం కదండి. అంటే ఇప్పుడు మనం ఎలా మాట్లాడినా ఆయన పట్టుకోరండి. అక్కడైతే మరి అందుకునివ్వరండి అంటున్నానండి. ఇప్పుడు ఎలా మాట్లాడుతుందండి, ఆ తింగరతనాన్ని ఎలా తీర్చిదిద్దాలో అలా తీర్చిదిద్దుకునే పని ఆఫ్ చేయలేదండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా తింగరగా మాట్లాడేసి వెళ్ళిపోయామనుకోండి, అసలు అనండి తింగరగా మాట్లాడేసి ఆయన వినేవాళ్ళని అంత దృష్టిలో పెట్టుకుంటారండి అందరూ. అంటే వినేవాళ్ళందరూ దేవతలు అని చెప్పేవాడు ఎప్పుడు కూడా మాటలు చెప్పాలన్నమాట. అదండి అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి కదండి. అదండి అందుకు తను ఎలా పరిమితం దేనికి, నాన్నగారు కూడా ఆయన దేనికి పరిమితం చేసి మాట్లాడాము కదండి. ఇప్పుడు మనం సరిగ్గా మాట్లాడలేదనుకోండి తీర్చిదిద్దుతారు కదండి, చెప్పమనివ్వరండి. ఆ చెప్పడం కరెక్ట్ లేకపోతే వెంటనే అందుకునేవారండి, అక్కడ ఆలోచించేవారండి. అదండి అయితే ఏంటంటే అక్కడ అది నవ్వుకున్నా మనకి పర్వాలేదు, ఏమైనా నాన్నగారు మాట్లాడమని మనం మాట్లాడలేము.
అది కూడా ఒక రకమైన చాలా విషయం అందంగా మాట్లాడుతున్నారు కదా. అదండి మనకేమో మనకి ఎంతో కొంత మాట్లాడుకోవచ్చు, మాట్లాడలేకపోతున్నాం. అవి ఎందుకంటే ఇది దేహాభిమానం మాట్లాడలేదు అనమాట అండి. ఇదండి మా ఇంటి వాళ్ళందరూ ఏమనుకుంటారు, అది ఏదో అది అలాగా బుద్ధులు పరిమిత బుద్ధులు కదండి. అందు గురించి ఏంటంటే ఇప్పుడు కూడా మనం ఇప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడి మన అభివృద్ధి చూసిగా అంటే మన చూసి నాన్నగారు గర్వపడేటట్టుగా మనం జీవించాలని ఆయన హృదయం అని చెప్పారండి. మీటింగ్లో చెప్పారు, కూర్చున్నప్పుడు చెప్పారు. మీరు మన దైనందిన జీవితంలో కూడా మన నష్టమాటలు చూసి జాలిపడేటట్టుగా ఉండకూడదు. అదండి మన చూసి ఆయన గర్వపడేటట్టుగా జీవిస్తుంటే మనం చూసి ఆయనకి గర్వం అదే నా బిడ్డలో నా అంశగానే ఇప్పుడు ఆయన మాటకి సరిపడి మనం జీవిస్తున్నామా, ఇప్పుడు మన మనసుకు సరిపడి జీవిస్తున్నామా నాన్నగారు చూసుకోరండి. ఏ రోజు దైనందిన జీవితంలో ఎవరి కళ్ళు కప్పేస్తున్నామండి. ఇప్పుడు మనుషులు కళ్ళు అంటే కప్పగలమండి, మాయ చేసండి. నాన్నగారు కళ్ళు ఎక్కడ కప్పుతామండి, ఆయన కళ్ళు అసలు కాదండి, కప్పలేం కదండి. అంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం అంటే మనకి అసలు ఏదైనా తలంపు వచ్చిందనుకోండి, మనకు వచ్చిన తలంపు వచ్చేసరికి ఈ తలంపు నాన్నగారికి తెలుసు, ఈ తలంపు వచ్చిందని సంగతి నాన్నగారికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండాలి అన్నది గుర్తుంచుకుంటే మామూలుగా నీకు అప్పుడు ఏమొచ్చేస్తుందండి, ముముక్షత్వం వచ్చేస్తుంది, మోక్షానికి వచ్చేస్తుంది. బట్ భయం వస్తుంది కదండి లోపల ఇన్నర్లే. ఇప్పుడు భౌతిక జీవితం ఎలా అయితే ఉందో లోపల కూడా జీవితంలో కూడా ఒక ఇన్నర్ లైఫ్ ఉంది కదా. ఇన్నర్ లైఫ్ ఉందండి, ఇండిపెండెంట్గా ఉండాలి కదండి లోపల. అంటే లోపల ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే కదండి నాన్నగారు మనం చూసి గర్వపడేదని కూడా చెప్పారు కదండి. ఇప్పుడు తలంపుల విషయంలో దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనకు వెలుగు వస్తాను, వెలుగు వచ్చేసరికి నేననే తలంపు వస్తాను కదండి. ఆ నేననే తలంపు వచ్చి దేహంతో తాదాత్మ్యం చెందుతుంది. అది మనకి తెలియని విషయం అది గురించి. అది దేహంతో తాదాత్మ్యం చెందిందనుకోండి, దేహంతో తాదాత్మ్యం చెందితే మన దేహానికి ఏదైనా అనారోగ్యం వచ్చి గాయాలు వచ్చి బాడీకి ప్లెయిన్ వచ్చిందనుకోండి, అందుకు దేహానికి సంబంధించిన గాయం తగిలినా ప్లెయిన్ వచ్చినా బాధలు వచ్చినా మరి ఈ తొందరగా తగ్గిపోతున్నాయండి మామూలుగా. మన బాధ ఏదైనా ప్లెయిన్ వచ్చిందనుకోండి, ఏదైనా కొన్ని దెబ్బలు తగిలినాయి అనుకోండి, మాడిపోయినాయి అనుకోండి, ఆరోగ్యస్థితి వచ్చిందనుకోండి, దేహాన్ని విడిచిపెట్టేస్తున్నామండి. అది జాగ్రత్తగా చూసుకుని దీనికి పర్వాలేదండి, తొందరగానే దేహంతో తాదాత్మ్యం చెందిందండి. మనని ఎవరైనా తిట్టారనుకోండి, విమర్శించారనుకోండి, అనరాని మాటలు ఉన్నారనుకోండి, అవి మనసులో గాయాలు తగ్గడం కష్టంగా ఉంటుంది. దేహం నువ్వే చూసుకుంటే తెలుస్తుంది దైనందినంలో నీకు దేహంలో ఉన్న గాయాలు తొందరగా తగ్గుతున్నాయి, మనసులో ఉన్న గాయాలు తగ్గడం లేదు. ఇదండి నీ దైనందిన జీవితంలో ఈ గాయాలు తగ్గిపోతాయండి, దేహానికి వచ్చిన గాయాలండి. ఆరోగ్య స్థితి వచ్చిందనుకోండి గాయాలు తగ్గుతాయి కదండి. మరి మనసులో గాయాలు ఉంటున్నాయి కదండి, ఇప్పుడు అవి జ్ఞాపకాలు వస్తున్నాయి కదండి. అంటే నువ్వు జాగ్రత్తగా కొంచెం పరిశీలనగా ఉంటే చూసుకుంటే, అంటే ఎందుకంటే మన పద్ధతిలో మనం పరిశీలనగా ఉంటే మనం ఎలా ఉంటే నాన్నగారు సంతోషింటారు, లేదా నాన్నగారు మనని ఎలా ఉండమని చెప్పారు ఇదండి. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటూ జాగ్రత్తగా జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు మనం రామాయణం చదువుతున్నామండి, కొన్ని భగవాన్ చరిత్ర చదువుతున్నామండి. మరి వాళ్ళకి జీవితాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు జ్ఞానికి ఒక జీవితం ఉందండి, నాన్నగారి జీవితం ఉంది కదండి. నాన్నగారిని కళ్ళారా మనం చూసుకున్నాం కదండి, ఆయన చూసుకున్నాం, ఆయన జీవితాన్ని చూసామండి. ఇప్పుడు నాన్నగారిని చూసుకున్నామండి, ఆయన జీవితాన్ని కూడా చూసాం. అది చైతన్యం యొక్క దేహం, చైతన్యానికి సంబంధించిన జీవితం అండి అదండి. అయితే చైతన్యానికి సంబంధించిన జీవితాన్ని సబ్జెక్ట్ తర్వాత చూసేవాళ్ళు, అది పర్ఫెక్ట్గా చూసుకున్నాను. అలాగే భగవంతుడు మనకు ఒక జీవుడిని ఇచ్చాడండి, జీవుడిని ఇచ్చి మనకు కూడా ఒక దేహాన్ని ఇచ్చాడండి. మామూలుగా జీవుడిని ఇచ్చి దేహాన్ని ఇచ్చినప్పుడండి ఆ జీవుడి దేహంతో తాదాత్మ్యం వచ్చేది అది జీవుడు మనసులో ఏదైనా కలం మొత్తం మీద ఏదో వచ్చింది కదండి. వచ్చినప్పుడు మరి ఇక్కడ ఒక జీవితం ఉంది కదండి, మన దైనందిన మనకి ఒక జీవితం ఉంది కదండి. నువ్వు పుస్తకం చదివి పాఠాలు నేర్చుకోవడం కాదు, నువ్వు రామాయణం చదివి, భారతం చదివి, భాగవతం చదివి పాఠాలు నేర్చుకోవడం కాదు. అలా నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి సబ్జెక్ట్స్ గమనం చేసుకున్నాం కదండి.
ఆ శ్రవణం చేసుకున్నాం, నాన్నగారి జీవితాన్ని చూసాం, ఆ శరీరాన్ని చూసుకున్నాం, జీవితాన్ని చూసుకున్నాం, సబ్జెక్ట్ అన్నాం. ఒకటి కాదండి వాళ్ళకి. అక్కడ భగవద్గీత ఉందండి, భాగవతం ఉందండి. ఇప్పుడు కృష్ణుడు దేహం ధరించి భూమి మీదకి వచ్చాడండి, లీలలన్నీ భాగవతం అండి, సబ్జెక్ట్ అంతా భగవద్గీత అండి. అలాగ వచ్చినాయి కదండి. అలా నాన్నగారి లీలలో ఒకసారి చెప్పుకుంటామండి. మరి లీలలు చెప్పుకుంటేనే కదా ఆయన మీద భక్తి ఏర్పడేదండి. లీలలు చెప్పుకోలేదనుకోండి, అంటే ముందు పరమేశ్వరుడి మీద భక్తి ఏర్పడాలి కదండి. భక్తి ఏర్పడాలంటే డైరెక్ట్గా సబ్జెక్ట్ వల్ల భక్తి కూడా ఏర్పడిపోతుంది కదండి. ఆ లీలను చూసి ముందు లీలలు భాగవతం విన్నోడికి భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాట ఒకటైనా రెండైనా అర్థం అయితే అవ్వచ్చనండి. అవి లీలలో ఇది సబ్జెక్ట్ అండి. అలాగే నాన్నగారికి ఒక జీవితం ఉందండి, ఆ జీవితం ఒక లీలలో, తర్వాత సబ్జెక్ట్ అది వేరే ఉందండి. నాన్నగారు ఏమని చెప్పారంటే ఆ రెండు మామూలుగా అలా ఉన్నాయి కదండి, అలాగే మీకు కూడా ఒక జీవితం ఉందని సంగతి మర్చిపోయింది మామూలుగా. ఏం అక్కడ అలా జరుగుతున్నాయి, అక్కడ అలా చరిత్రలు జరిగినాయండి. భగవాన్ చరిత్ర అలా జరిగిందండి, తర్వాత నాన్నగారి జీవితం అలా జరిగిందండి. అలా రామకృష్ణుడు అందరూ వాళ్ళ జీవిత చరిత్రలు చూసాం కదండి. ఇది డైరెక్ట్గా చూసాం, అది శాస్త్రంలో చూసాం అనుకోండి. అలాగే నీకు కూడా ఒక జీవితం ఉంది కదా. నీ జీవితం ఉంది కనుక నీకు ఒక జీవితం ఉంది. నువ్వు మా సహవాసం చేసి, మా సబ్జెక్టు శ్రవణం చేసి, మననం చేసి, నీ జీవితంలో నేర్చుకున్న పాఠాలేంటి మేము అది చూస్తాం. నీ జీవితంలో నీకు గర్వం వస్తుంది, అశాంతి వస్తుంది, ఆందోళన వస్తుంది, టెన్షన్ వస్తుంది. ఆ హృదయంలో ఉన్న భగవంతుడు అనుభవంలో రాకుండా రకరకాల తలంపులు నీకు వస్తున్నాయి. నీకు ఒక జీవితం ఉంది. నీ జీవితంలో నువ్వు నేర్చుకున్న పాఠాలేంటి, నీ అనుభవాలేంటి, సబ్జెక్ట్ సంగతి అరాలు ఉంచు అండి. మీరు మెయిన్గా చూసుకుని నీకు ఒక జీవితం లేదా ఉంది కదా. ఇప్పుడు నీ జీవితంలో నీకు సిచ్యువేషన్లు అన్నీ వస్తూ ఉంటాయి కదండి. పరిస్థితులు అనుకూలాలు, వ్యతిరేకాలు, లేకపోతే ఏవి వస్తున్నాయో, ఈర్ష్యత్వంలో అసలు ఈర్ష్య, ద్వేషం, అసూయ, స్వార్థాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ లోపల నుంచి నీకు వస్తాయి కదా మామూలుగానండి. అప్పుడు నీ జీవితంలో నువ్వు నేర్చుకున్న పాఠాలు ఏంటి? అందుకని శాస్త్రానుభవానికి అంటే జీవితానుభవం గొప్పదన్నమాట. అక్కడ జీవితాన్ని చూసాం కనుక నీ జీవితాన్ని, మన జీవితంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఈ సంఘటన ఎందుకు వచ్చింది అండి. వాళ్ళకి మనం చూసేసరికి ఒకరికి తిట్టాలని అనిపిస్తుందండి, ఒకరికి పొగడాలనిపిస్తుందండి, ఒకరికి ప్రేమించాలనిపిస్తుందండి. అదండి మనం చూసేసరికి అండి. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని భౌతికానికి సంబంధించింది కాదు, అది లోపలికి సంబంధించిందండి. ఇప్పుడు మనకి గర్వం పెరిగిందనుకోండి, గర్వం లోపల పెరిగిపోతుంది అనుకోండి, ఇదే పట్ల సైడ్ ఎఫెక్ట్ చేస్తానండి. ఇప్పుడు మన ఆధ్యాత్మికంగా కూడా మనం అందుకే అభివృద్ధి మనకి తెలియనివ్వరండి నాన్నగారండి. అభివృద్ధి తెలిగితే గర్వం పెరుగుతుందండి మనిషికి అండి. గర్వం పెరిగితే మళ్ళీ పతనానికి దారితీస్తామని తెలుసు కదండి. అందు గురించి నీకు జీవితాన్ని వృధా చేసుకోకు. నువ్వు జీవితంలో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. నువ్వు జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఏంటి ఓకేండి అంటే ఏంటంటే నేను చెప్పిన సబ్జెక్టు రాముడి జీవితం గురించి, తర్వాత ఏమో కృష్ణుడి జీవితం గురించో చరిత్రలో పుస్తకాలు చదివి, లేకపోతే భగవాన్ జీవిత చరిత్ర చదివి, మా జీవిత చరిత్ర, వాళ్ళ జీవిత చరిత్రలు చదివి నేర్పడం అది వేరే విషయం. పుస్తకాలు మాటలు చెప్పడం అది వేరే. ఈ అన్నిటి వల్ల నీ జీవితంలో నువ్వు నేర్చుకుంటున్నది ఏమిటి, ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం, ఏ గంటకి ఆ గంట, అది గురువు చూసుకుంటూ ఉంటాడు వెళ్ళి. ఇప్పుడు మనకి తలంపు వచ్చింది, ఈ తలంపు నాన్నగారికి తెలుసు. ఈ తలంపు ఏదో తలంపు ఎవరికి వచ్చిన తలంపు వాళ్ళకి తెలుస్తుంది కదండి. సూక్ష్మ రూపంలో ఉన్నది మీ తలంపు నాకు తెలియదు, నా తలంపు మీకు తెలియదు. జ్ఞాని కనుక మన తలంపులు ఐదు తెలియతాయండి. అంతే మామూలుగా అండి. ఇక్కడ సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చాడు, ఇక్కడ లోపల తలంపుని ఎందుకు స్ఫురింపజేశాడు, ఇక్కడ ఆ తలంపు సరిపడి ఇక్కడ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారండి. ఈ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేసినట్టు, ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఆ సిచ్యువేషన్ బట్టే లోపల తలంపులు పుట్టకరింతాయండి. లేకపోతే తలంపులు ఎందుకు పుట్టకరింతాయి, తలంపులు ఊరికే ఎందుకు పుట్టకరించేస్తాయండి. అందుకు లోపలేమో తలంపుని చేసేది నేనే, బయటేమో సిచ్యువేషన్ క్రియేట్ చేసేది కూడా నేనే. అందుకు ఈ తలంపుని మనకి నాన్నగారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం నేర్చుకుని రాముడి పాఠం, కృష్ణుడి పాఠం, భగవాన్ పాఠం, జీవిత చరిత్రల, అంత చరిత్రల గురించి మాట్లాడటం కాదు.
అక్కడ నువ్వు నేర్చుకున్నది ఏంటి, అక్కడ ఈ తలంపు సూర్యోపదేశం తలంపు ద్వారా నువ్వు అక్కడ నేర్చుకున్న పాఠం ఏంటి, ఆ నేర్చుకున్న పాఠాన్ని, ఆ సిచ్యువేషన్ని, సంగతిని విడిచిపెట్టేయాలి. దానికి సంబంధించిన అనుభవాన్ని సంపాదించుకుంటూ ఏ రోజు కాదు జీవిస్తూ ఉండు. అప్పుడు మేము చూసి మేము గర్వపడతాం. మామూలు మాటలు కాదండి, అది చెప్పినే సరిగ్గా. అంటే ఎందుకంటే అదండి అక్కడ ఎలా వస్తుందంటే తలంపు వచ్చింది అనుకోండి, అంటే ఎందుకంటే ఊరికే నువ్వు ఇరుక్కుపోతున్నావు, కానీ ఇరుక్కుపోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. సబ్జెక్ట్ బ్యాలెన్స్లో కనుక ఉన్నట్టయితే నువ్వు ఇరుక్కోవాల్సిన అవసరం కూడా అటు ఇటు లేదన్నమాట. ఇప్పుడు నేననే తలంపు అంటే మరి ఇక్కడ లోపలికి తీసుకెళ్తున్నారండి ఆయన ఇన్నర్ లైఫ్లోకి. అంటే ఈ భౌతిక దేశంలో పాఠాలు నేర్చుకోవాలండి మామూలుగానండి. లోపల ఇన్నర్ లైఫ్లో ఇండిపెండెంట్ చేయాలనండి. అంటే ఇండిపెండెంట్ మన మనసు మీద, మన దేహంతో, మన ఇంద్రియాలతోటి, మన తెలివితో కూడా ఆధారపడకుండా చేద్దామని కదండి మామూలుగానండి. ఇప్పుడు మన అహంకారాన్ని ఆయనకి అసాధ్యమంటే ఏముందండి మామూలుగానండి. ఇప్పుడు మన అహంకారాన్ని తీసి పక్కన పెట్టండి, ఆయనే కర్తపోషి తీసుకుని మన దేహాన్ని వంటలో పెట్టినా, పనిలో పెట్టినా, పూజలో పెట్టినా, ఏ యాక్షన్లో పెట్టినానండి, ఆ కర్తపోషిలో ఆయన అంతటిగా ఆయన కూర్చోవడం ఆయనకు అసాధ్యం ఏముంటుందండి. ఇది అందుకు ఆయన కర్తపోషిలోకి వచ్చి ఆయన ఒక గంట రోజంతా అక్కర్లేదండి. ఇప్పుడు నాన్నగారు ఏమని చెప్పారంటే ఆయన కర్తపోస్టులు, ఇప్పుడు మన కర్త ఎవరంటే అహంకారం కర్తపోస్టులో ఉంది, అజ్ఞానం. అది కర్తపోస్టు తీసుకుని దేహాన్ని నడిపిస్తానండి మామూలుగానండి. మనం ఈ జాగ్రత్తగానండి అలా తలంపులను గుర్తుపట్టుకుంటూ ఇలా క్రియేషన్లో ఈ సంఘటనల ద్వారా, సిచ్యువేషన్ల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటున్నాం అనుకోండి. అలా కొంచెం జాగ్రత్తగా పాఠాలు నేర్చుకోవడం అలవాటు చేసుకుంటే నేను నీకు ఏం చేస్తానంటే ఇప్పుడు మరి ఇది నేర్చుకున్నా కదండి. ఇది ఈ తలంపు గుర్తొచ్చేసరికి నాన్నగారు అంటే ఎందుకంటే మనకి టైం కూడా అలా సద్వినియోగం చేసుకోవాలి కదండి. ఇప్పుడు అదండి అంటే ఈ తలంపు వచ్చింది, తలంపు లోపల తలంపు ఏమవుతుందో తెలుసండి మనకి. అదండి బయట సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో తెలుసు. భర్త అవనండి, పిల్లలు అవనండి, ఇంకోటి రీసెంట్ పిల్లల ద్వారా కూడా పాఠాలు నేర్పుతారండి ఆయన వారండి. ఎవరి చేతి ఏమనిపించండి, ఎంకరేజ్మెంట్ తగ్గతో ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు కదండి మామూలుగా. అలా జాగ్రత్తగా అలాగే మనకి చెప్తుంది అనుకోండి. ఇదండి ఇక్కడ ఇంకా బయట గొడవల్లోకి వెళ్ళే టైంలో వెళ్తామండి. ఏదో కొంచెం టైంలో అయినానండి అసలు ఎంతో కొంత టైము అనేది మనకి అశాంతి వచ్చినా మంచిదే, శాంతి వచ్చినా మంచిదే. ఇప్పుడు అర్థమవట్లు శాంతిగానే ఉండాలంటే ఇంకా మనలో అజ్ఞానం ఏమీ లేదేమో, అహంకారం లేదేమో, జ్ఞానం వచ్చేసిందేమో అనిపిస్తుంది కదండి. అంత గురించి ఏంటంటే లోపల నీకు తలంపుని తెలియజేసి, ఏ తలంపు వచ్చినా ఆ తలంపు తెలియజేసేది నేనే మీకు మామూలు అని ఆ తలంపుకి సరిపడిన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు బయట జీవితంలోని. అక్కడ లోపల తలంపు ఎందుకు తెలియజేస్తున్నాడు, ఆ తలంపుని భగవంతుడు నాన్నగారు ఎందుకు తెలియజేశాడు, నాకు ఈ తలంపు వచ్చినట్టు నాన్నగారు తెలిసింది. ఈ సిచ్యువేషన్లో ఇలా క్రియేట్ చేశారు. ఈ సిచ్యువేషన్ ద్వారా, ఈ క్రియేషన్ ద్వారా ఇప్పుడు ఇక్కడ నేను పాఠాలు ఏమి నేర్చుకోవాల్సి ఉందో దానికి సంబంధించిన పాఠాలు నేర్చుకుని, దానికి సంబంధించిన అనుభవాన్ని నువ్వు సంపాదించుకుని, ఆ సిచ్యువేషన్ నేను క్రియేట్ చేసిన సిచ్యువేషన్ని మర్చిపోవాలి నీ జీవితం. అలా రాముడి జీవితం, రామాయణం చదివి రాముడి జీవితం గురించి చెప్తున్నావు, భాగవతం చదివి కృష్ణుడి జీవితం గురించి చెబుతున్నావు, వాళ్ళిద్దరి జీవితాల గురించి చెబుతున్నావు. మరి నీ జీవితం సంగతి ఏంటని అడిగారండి సార్, ఏం చెప్తాను. అసలు మరి నీకు ఒక జీవితం ఉంది కదా, ఒక జీవుడికి కూడా ఒక జీవితం ఉంది కదా. అక్కడ చైతన్యానికి జీవితం ఉందండి, చైతన్యం దేహం ఉందండి. ఇక్కడ జీవుడికి కూడా భగవంతుడు దేహం ఇచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడండి. అక్కడ చైతన్యం ఎలా నడుచుకుంటుంది, ఎలా మసులుకుంటుంది, ఎలా జీవిస్తుంది, అది ఎలా జీవిస్తే మన ఎలా జీవించమని, ఎలా ఉండమని, ఏం చేయమని చెప్పిందో అలా ఉంటేనే ఆయన అనుభవంలోకి వస్తారని సంగతి కూడా చేయకపోతే నీకు జ్ఞాని సహవాసం చేసి
నీ 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 మనసు చెప్పినట్టు అజ్ఞానం అహంకారం చెప్పినట్టు ఇప్పుడు మన మనసు అజ్ఞానం అహంకారం కర్త కింద ఉంది, కర్త పొజిషన్లో ఉందన్నమాట. అది నీ దేహాన్ని నడిపిందండి మామూలుగానే. అలా మసులుకో ఇలా మసులుకో, అలా ఉండు ఇలా ఉండు అని చెప్పండి. ఇప్పుడు నేననే అంటే నీ వాళ్ళందరూ సాధకులండి. నీ వాళ్ళందరూ సాధకులైనప్పుడు అండి మనం సాధన ఎలా చేసుకోవాలో అది చెప్పేవాడితో సహా సాధన చేయడం రాదండి. సాధన ఎలా చేసుకోవాలో ఆయన తెలియజేసి మనకి మన చేత చేయించగలరండి. ఆయనకి అసాధ్యం అంటూ లేదండి. దేహం ఉన్నా దేహం లేకపోయినా దాంతో సంబంధం లేదు కదండి. అందు గురించి నువ్వు ప్రమాదంలో అంత కష్టం అనుకున్నంత కష్టం ప్రమాదంలో పడవలసిన అవసరం లేదు. అందు గురించి ఇప్పుడు నేననే తలంపు వచ్చి దేహంతో తాదాత్మ్యం చెందింది. నేననే తలంపు వచ్చి దేహంతో తాదాత్మ్యం చెంది అయిపోయిందండి. అంతవరకు అది మనకి తెలియని విషయం అండి. అది నేననే తలంపు తను స్వస్థానానికి వేయటం మనకు తెలియదు, వచ్చి దేహంతో తాదాత్మ్యం చెందడం మనకు తెలియదు. అది దేవుడు విడిచిపెట్టారు. వాళ్ళకి ఒక తప్పు దేవుడు విడిచిపెట్టారు, నీకు తెలియని విషయం అండి. ఇప్పుడు నువ్వు తర్వాత నీ అంతటి నువ్వేం చేస్తావంటే ఏ రోజుకి ఆ రోజు ఈ నేననే తలంపుకి నేను ఇది నాది అది నాది అని వస్తాను కదా, తర్వాత తెలుస్తాను కదా. ఇది నాది అని చెప్పి ఇది నాది అని చెప్పి ఇది నాది అనుకుని దాంతో తాదాత్మ్యం చెంది అక్కడ అటాచ్మెంట్ పెట్టుకుని ఆ ఇరుకులో ఇటుపడుతున్నావు. అది నాది అనిపించింది. అది నాది అనిపించి ఇదితోటి తాదాత్మ్యం చెంది అటాచ్మెంట్ పెట్టుకుని అందులో ఇరుక్కుపోయి అందులోంచి బయటకు రావడానికి మళ్ళీ బిక్కురు అవుతున్నావు. భౌతిక జీవితం ఇలాగే సరిపోతుంది. మరి ఇలా జీవించడానికే మా సహవాసం. నీకు ఒక జీవితం ఉంది కదా, మా సహవాసం చేసి మా సబ్జెక్టు శ్రవణం చేయటం వలన ఇప్పుడు మరి తలంపుల విషయం గురించి చెప్తున్నాను కదా. ఇప్పుడు నా నేననే తలంపు వచ్చి దేహం తాదాత్మ్యం చెంది అది విడిచిపెట్టి అది నీకు తెలియని విషయం. మరి ఇప్పుడు ఇది నాది అది నాది అనుకుంటున్నాను అనమాట. ఇది నువ్వు కాదు, అది నువ్వు కాదు, ఏది నువ్వు కాదు అని చెప్తాం కదా సబ్జెక్ట్ అంతానే. అక్కడ నువ్వు ఇక్కడ భౌతిక జీవితంలో ఇదితోటి తాదాత్మ్యం చెందుతున్నావు, అదితోటి తాదాత్మ్యం చెంది అక్కడ ఇరుక్కుపోయి అటాచ్మెంట్ పెట్టుకుని అక్కడ కూలిపోతున్నావు అనమాట అండి. అదితోటి తాదాత్మ్యం చెంది అది నువ్వు అనుకుని అక్కడ ఇరుక్కుపోతున్నావు. అక్కడ ఇరుక్కుపోయి భగవంతుని ఎలా తెలుసుకోవాలి మా వెళ్ళి నువ్వు వెళ్ళి ఇదితోటి తాదాత్మ్యం చెందకుండా ఉండమని కదా మేము చెప్పేది. ఇప్పుడు అదితోటి తాదాత్మ్యం నేను చెందొద్దని మేము చెప్తున్నాము మామూలుగా. అదితోటి తాదాత్మ్యం చెందొద్దు నువ్వు అంటే ఎందుకంటే ఇరుకును పడుతున్నావు నువ్వు. అదితోటి తాదాత్మ్యం చెందదు. అలా తాదాత్మ్యం చెందడానికి సంబంధించిన తలంపులు నీకు వస్తున్నాయి కదా. ఇది అది అనిపించినప్పుడు అది మనం కాదని చెప్పారు, ఇది మనం కాదని చెప్పారు. ఇప్పుడు అది చెప్పి వదిలేదు లేదు. వాటితో ఇదితోటి తాదాత్మ్యం చెందినప్పుడు దీనికి సంబంధించిన తలంపుల్ని లోపల నుంచి తెలియజేస్తున్నారు. ఇక్కడేమో సంఘటనలు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏ రోజు కారోజు ఏ గంటకి ఆ గంట ఏడ్చాను లేదా సబ్జెక్ట్ ఏం చేసుకుంటావు. నాన్నగారి సబ్జెక్ట్ నువ్వు శ్రవణం చేసుకున్నావు. మా సబ్జెక్ట్ని శ్రవణం చేసుకుని ఏం చేసుకున్నావు దగ్గర. అందు గురించి నీకు ఒక జీవితం ఉంది. మా మాటలు తీసుకుని నువ్వు జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఏంటి అవి మాకు కావాలి అదండి. అవి మాకు కావాలి, అవి మేము చూసుకుంటున్నాము. అవి మాకు వినాలని ఉంటుంది. మా సబ్జెక్టు మీకు వినాలని ఎలా ఉంటుందో ఇది చిన్న సిచ్యువేషన్లో కూడా మీ దైనందిన జీవితంలో కూడా నీకు గర్వం ఎలా వచ్చిందో ఆ గర్వం వచ్చినప్పుడు ఆ గర్వం నీకు ఎక్కువైపోయిందనుకో, ఆ గర్వం వచ్చినప్పుడు ఏ సిచ్యువేషన్లో గర్వం వచ్చిందో ఏ సంఘటనల ద్వారా ఆ గర్వం నుంచి నువ్వు బయటపడుతున్నావో అవి కూడా చూసుకో. మేము చూస్తున్నాం అనమాట అండి. సబ్జెక్ట్ తీసుకునండి అవి లోపల ఏం చేసుకుంటున్నాడు అని నేను చెప్పినట్టు చేసుకుంటున్నామని అసలు కొన్ని నాన్నగారు చెప్పినట్టు కొంచెం చేయకపోయినా కొంచెం చేసుకుంటున్నామంటే దేవత ఆశీస్సులు అయినా ఉంటాయని మరి ఏం చెప్తాను. ఆయన చెప్పినట్టు అంతా చేయలేమండి. మరి అది మనసు
ఏదో మన ప్రేమ ప్రాంతి చేసుకోవాలన్నా దాని బలం ఎక్కువగా ఉంటుందండి. అందుకే అంటే గురువు ఎలా ఇచ్చిపెడతాడంటే, మీరు మా దగ్గర సబ్జెక్ట్ శ్రవణం చేస్తున్నారు. ఇప్పుడు పోరాటం ఒక మనిషితోటి ఇంకొక మనిషితోటి మనం పోరాడాలనుకోండి, ఇంకో మనిషితోటి మనం పోరాడాలన్నప్పుడు అండి ఈ పోరాట ప్రతిభ ఉండాలి కదండి. మీతో పోరాడే శక్తి, దానికి సంబంధించిన ప్రతిభ, దానికి సంబంధించిన ఇది నాకు అసలు ఉండాలి కదండి. లేకపోతే నేను మీ చేతిలో ఓడిపోతాను కదండి. అందుకు వీడికి అహంకారంతో, వాసనలతోటి, బలహీనతలతోటి పోరాడే ప్రతిభ ఉందా లేదా, దానికి సంబంధించిన బోందతనం ఉందా లేదా మేము చూసుకుంటూ ఉంటాము. నువ్వు అహంకారం చేతిలోని, బలహీనతల చేతిలోని ఓడిపోవు అని అనిపించినప్పుడే నేను ఆ పోరాటానికి మేము విడిచిపెడతాం. పోరాటానికి నేను ఒక్కరినే పంపటం లేదు మేము. ఇప్పుడు మన బలహీనతలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి. ఒక్కో బలీయమైన వాసన, బలీయమైన సంస్కారం మన బాగా ఇబ్బంది పెడుతుంది అనమాట. ఒక బలీయమైన సంస్కారాన్ని, వాసనని నాన్నగారు మనకి లోపల నుంచి తెలియజేశారనుకోండి. ఈ బలీయమైన వాసన తెలియజేస్తున్నారు. ఈ వాసన చాలా బలీయంగా ఉంది, ఇది భక్తుల్లో ఉండవలసిన వాసన కాదు, మనలో ఇలాంటి బలహీనతలు ఉన్నాయా అని అది ఎప్పుడైనా ఉరుక్కుపడ్డావా నీ జీవితంలోని? అది దేని తేలు పడితే ఉరుక్కుపడిపోతున్నావు. మన ఒంటి మీద ఏ పనిలో వచ్చి పడిందనుకోండి, వెంటనే జలధరించి పడిపోతానండి. అలాగే అక్కర్లేని తలంపులు, అవసరం లేని తలంపులు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, స్వార్థం, ఇలా ఎందుకో పనికిరాని తలంపులు నీకు ఎప్పుడైనా వచ్చిందనుకో, అయ్యో మనం భక్తులు అనుకుంటున్నాం, మనకి ఇటువంటి తలంపులు ఏంటని ఉరుక్కుపడ్డా. ఏం ఉరికిలేదు, ఎటువంటి తలంపులు వచ్చిన ఉరికి లేదు, పశువు లేదు, శుభ్రంగా హ్యాపీగా ఉంటున్నావు. ఎందుకో పనికిరాని తలంపులన్నీ తెలియజేస్తామంటే అయ్యో భక్తులు అనుకుంటున్నాం, ఈ తలంపులు ఏంటి అంటున్నాం. సరే, ఈ బలీయమైన తలంపు మనకు వచ్చినట్టు నాన్నగారికి తెలుసు, ఈ తలంపుని పంపించారు. అందుకు ఇప్పుడు మనం దీని బలం చాలా ఎక్కువగానే ఉంది అని అనుకున్న ఆ తలంపు యొక్క బలం ఎక్కువ ఉందనుకో, ఆ తలంపు యొక్క బలం ఎక్కువ ఉన్నప్పుడు ఈ తలంపు యొక్క బలం ఎక్కువగా ఉంది అని మన నాన్నగారు చెప్పారు. ఈ తలంపు బలీయంగా ఉంది అని తలంపు నేను తెలియజేసినప్పుడు చూడంతే, దాని జోలికి వెళ్ళొద్దు మామూలుగానండి. ఆ తలంపుతోటి పోరాటానికి నేను ఒక్కనే నేను ఎందుకు విడిచిపెడతాను? అక్కడ గురువు అలా ఎవరిని విడిచిపెట్టడే. అందుకే ఆ తలంపు బలీయంగా ఉందని చెప్పి నీ చేత పోరాడే ప్రతిభని నీకు ఇచ్చి విడిచిపెట్టాను. ఏ టైంలో విడిచిపెట్టానంటే, నీ చేతిలో, దాని చేతిలో నువ్వు ఓడిపోకూడదు, నీ చేతిలో బలహీనత ఓడిపోవాలి. ఆ స్థాయి, ఆ స్టేటస్ చూసుకుని పోరాటానికి విడిచిపెడతాడు వాడు. ఊరికే మనసు మేకి, తలంపుల మేకి, వాసన మేకి రోజు పోరాటానికి వెళ్ళిపోకు. ఎప్పుడు ఏ క్షణంలో పోరాటానికి విడిచిపెట్టాలో మాకు తెలుసు అన్నారు. అంత డీటెయిల్గా సాధన అంటే సాధన మనసుకు సంబంధించింది కాదు. సాధన అంత స్లోగా, స్టడీగా, నిదానంగా నేను చేయిస్తాను, నీ చేతే చేయిస్తాను, నేను దగ్గరుండి చేయిస్తాను. నేను దగ్గరుండి నీ చేత సాధన చేయించినప్పుడు బలహీనతలు నిన్నేం చేస్తాయి? అక్కడేమో బలహీనత చాలా బలీయంగా ఉందనుకోండి, ఆ బలహీనతను చూసి నువ్వు కంగారు పడొద్దు. ఆ బలహీనతని అన్నది అంటే నాన్నగారు అనుగ్రహానికంటే నీకు బలం ఎక్కువ, లేదా నీకంటే నాన్నగారు అనుగ్రహానికి నాకు బలం ఎక్కువ ఉందని బలాన్ని పుంజుకుంటే నువ్వు చేయవలసింది అక్కడ ఏమీ లేదు. బలీయమైన వాసన వచ్చి తల్లంపులు తెలియజేశారనుకోండి అండి, అక్కడ నీ వాసనకు బలం ఎక్కువ, గురువు అనుగ్రహానికి బలం ఎక్కువ. అది ఒక్కటి నేను చెప్పిన మాట అక్కడ గుర్తు చేసుకో. మామూలుగానే ఆ తలంపు, ఆ వాసన నిన్ను ఏమి చేయదు, ముట్టుకోమన్నా ముట్టుకోలేదు, నిన్ను ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టకుండా నీకు అన్నీ అలా తెలియజేస్తూ చూపిస్తూ చేస్తాడు వాడు గురువు అన్నమాట కదండి. అందు గురించి నువ్వు కంగారు పడిపోయి, అడావుడు పడిపోయి, చేతిలో ఉన్న పని ఇడిచిపెట్టేసి ఇంకో పనిలోకి వెళ్తే మనం అభివృద్ధిలోకి వచ్చేస్తామేమో అని చెప్పి, అంటే భగవంతుడు ఎవరి దేహానికి ఏ పనులు అయితే కేటాయించి చేశాడో ఆ పనులు పెర్ఫెక్ట్గా చేసుకోండి అంతే, ఎవరి మట్టి కాదు మామూలుగా. ఇప్పుడు ఇలా నీకు మనస్సుకి ఇలా మనస్సుని అజ్ఞానంలో, అహంకారంలో కరెక్ట్గా పెట్టుకుని మనం జీవిస్తాం అనుకోండి. అలా కరెక్ట్గా పెట్టుకొని జీవిస్తామంటే పాపం నన్ను ఏమక్కర్లేదు, ఆ తలంపు దగ్గరికి వచ్చే, వాసన దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపెట్టుకుని అంతే సరిపోతుంది లోపల. ఇది నాన్నగారికి తెలిసి, ఈ తలంపు ఆయనకి తెలిసి వచ్చింది. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆ తలంపుతో తాళాత్మ చెందకూడదు, ఆ తాళంకి సరిపడి తలంపుని బాడీలోకి యాక్చువల్కి రానివ్వకుండా మనం చూసుకోవాలి అని నీకు అక్కడ అనిపించే చాలు. మేము అక్కడే ఉన్నాం కదా. ఇప్పుడు తలంపు ఒక చోట, నాన్నగారు ఒక చోట ఉంటే అక్కడ సాధన జరగదండి.
అందు గురించి చాలా కాలం నుంచి శ్రవణం చేశారు, మననం చేశారు, సహవాసం చేశారు. ఇంకా అలాగే ముద్దబ్బాయిలా కూర్చోవక్కర్లేదు, మేము పోరాట ప్రతి విడిచిపెడతామని అరుణాచలాన్ని గిరి సందర్భంలో ఒకసారి చెప్పారు. జ్యోతి సందర్భంలో మీటింగ్లో చెప్పారు, కూర్చున్నప్పుడు చెప్పారు. పోరాట ప్రతి ఇంకా బలాన్ని ఇస్తాము, బలాన్ని ఇచ్చినప్పుడు కూడా వెనకాల మా బలాన్ని చూసుకుని నువ్వు వెళ్ళొచ్చు, లేదు మేము వెళ్ళలేము కదా అసలని. అందుకని ఇంకా అలా చూస్తా కూర్చుంటానికి వాళ్ళు సహవాసం చేశారు, సబ్జెక్ట్ శ్రవణం చేశారు, మననం చేసుకుంటున్నారు. మేము ఉన్నాం అక్కడ. ఎక్కడున్నాము దాని తలంపు, నీకు తలంపుని ఎక్కడ తెలియజేసామో అక్కడే ఉన్నాము. ఇప్పుడు తలంపుని ఎక్కడ తెలియజేశారో అక్కడే అక్కడే నాన్నగారు ఉన్నారని బలాన్ని పుంజుకో అనమాట. పుంజుకుంటే అప్పుడు బలాన్ని పుంజుకున్నాము. తర్వాత ఏంటంటే అంటే నా అనుగ్రహం ఉంది కదా మీకు ఉందన్నప్పుడు, మరి నా అనుగ్రహానికంటే వాసనకి ఎక్కువ బలమా? అందుకు ఎటువంటి బలీయమైన తలంపులు వచ్చినా, అక్కర్లేని తలంపులు ఎటు వచ్చినా ఏమి కంగారు పడద్దని లోపల. అంటే అక్కడ నాన్నగారు అనుగ్రహం ఉంది, అంటే నీకంటే నాన్నగారు అనుగ్రహం బలీయమైంది అని గుర్తుపెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది. నువ్వేమి వర్రీ పడక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు, లోపల సింపుల్గా ప్రశాంతంగా ఉంటావు అన్నమాట. ప్రశాంతంగా ఉంటే పని ఉండటం. అలా నీ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయన్నమాట. జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు మానేసి అది జ్ఞానం స్టోరీలు చెప్పుకుంటూ వెళ్ళిపోకన్నమాట. అది సబ్జెక్ట్ తీసుకుని నీ జీవితంలో పాఠాలు నేర్చుకుని అదండి అక్కడ నువ్వేం చెయ్యాలా, ఎలా ఉండాలి, ఏం చేయాలని చూసుకున్నమాట. అది నువ్వేమీ చేయక్కర్లేదు. మామూలుగా ఒకవేళ మాకు నీ అహంకారాన్ని కొంచెం పక్కన పెట్టి, అది కర్త కింద ఉంది అహంకారం, అదే కర్త పోస్టులో ఉంది, దేహాన్ని నడిపిస్తుంది, ప్రస్తుతానికి అది చేసే పని అదనమాట అండి. ఒక ఎక్కువ రోజులు కాదు, ఒక రోజు 2 రోజులు లేదా ఒక గంట అరగంట దాన్ని కర్త పోస్టులోంచి దాన్ని తీసి పక్కన పెట్టి, కర్త పోస్టులో మేము కూర్చున్నామనుకో, ఆ కర్త పోస్టులో మేము కూర్చున్నామనుకో, కూర్చుని మీ దేహాన్ని మేము ఉపయోగించుకున్నామనుకో, అసలు మీ దేహాన్ని ఉపయోగించుకుంటే నీకు ఎంత తేలిగ్గా ఉంటుందో, నీ మనసు కర్త పోస్టులో పెట్టుకుంటే ఎంత బరువుగా ఉంటుందో, ఏది బాగుంటుందో చూసుకో. ఏది బాగుంటే అది మనసు కరెక్ట్గా ఉంటే మనకి బాగుంటుందా, లేదా భగవంతుడు ఆయనే కరెక్ట్గా ఉండి ఆయనే చూసుకుని మనకి అన్నీ ఆయనే చేసి పెడితే బాగుంటుందా, ఆ మాత్రం తెలియజేయడా గురువు. అలా నేను కొంత భౌతిక లైఫ్ అయిపోయాక ఇన్నర్ లైఫ్లో అక్కడ నేర్పుతాను. అక్కడ నేర్పేది ఎక్కడ గురువు నాన్నగారు చెప్పే సబ్జెక్ట్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడే నేర్పుతానండి. బయట నేర్పేది బయట నేర్పుతాను, లోపల నేర్పేది లోపల నేర్పుతాను అనమాట అండి. నాన్నగారు చెప్పిన మాట అంతా ఒకేసారి అర్థం అవ్వాలంటే అర్థం అవుతుంది. శ్రవణంలో కొంత తెలుస్తుంది అన్నారండి, మననంలో కొంత తెలుస్తుందండి. చాలా మంది మనం కర్త దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఎందుకంటే అండి సరే అసలు ఆయన ఒక కర్త పోస్టులో కూర్చుని మన దేహాన్ని, మన ఇంద్రియాన్ని, మన దేహానికి ఏ పని అయితే భగవంతుడు కేటాయింపు చేశారో ఆ పని ఈ మనసుతోటి తలంతోటి సంబంధం లేకుండా రాత్రి సుశక్త అవసరం నిద్రపోతున్నాం కదా, కానీ నిద్రపోయినప్పుడు విశ్వాసాలు జరుగుతున్నాయి కదండి. విశ్వాసాలు జరుగుతున్నాయి, జాగ్రత్త అవస్థలో మన తర్వాత మెరుగు వచ్చేస్తాను కదండి. అవి జీవితంలో అనుభవాలు కదండి. నీ జీవితంలో అనుభవాలు విడిచిపెట్టేస్తావేంటి? నిశ్వాసాలు జరుగుతున్నాయి, వెలుగు వచ్చేసింది, అయిపోయిందండి. అయిపోయాక మామూలుగానండి జరిగింది అనమాట. అక్కడేమో మనసు లేదండి, ఇక్కడికేమో మనసు వచ్చిందండి, జాగ్రత్తగా నిలుస్తుంది. నువ్వు లేనప్పుడు కూడా నాకు రాత్రి విశ్వాసాలు జరిగినాయి కదా, ఆ విశ్వాసాలు జరిగినప్పుడు ఎవడైతే కర్తగా ఉన్నాడో ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా ఆయనే ఉన్నాడు, ఆయనే కర్త అని చెప్తున్నాడు కదా. మరి నన్ను ఒక టైంలో విడిచిపెట్టేసి, ఒక టైంలో పట్టుకుంటున్నావు, ఓ టైంలో విడిచిపెట్టేస్తున్నావు, ఒక టైంలో పట్టుకుని ఓ టైంలో విడిచిపెట్టేసి నిన్ను నమ్మాలా దేవుడిని నమ్మాలా, ఆ మాత్రం కూడా నీకు తోస్తాను అసలు. ఇది అందుకని మా సబ్జెక్ట్ చెప్పారనుకోండి, మన సబ్జెక్ట్ మామూలుగానండి. సబ్జెక్ట్ చెప్పినప్పుడు పట్టించుకోవటం లేదనుకోండి, పట్టించుకోకుండా అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, ఇంకా ఏం చేస్తాం మరి. ఇప్పుడు మనకి ఎవరికైనా మనుషులకంటే వాళ్ళకి చెప్తే ఎంతనుకోండి, చెప్తే ఏంటి వాళ్ళకి తోసింది చేస్తారంటూ ఉంటాం కదండి మనుషుల్ని. అందుకు నేను ఏం చేస్తానంటే నువ్వు చేయడం లేదనుకో,
తోసేటట్టు చేయించుకుంటాడు వాడు. మనకు తోసేటట్టు చేసి మన చేయించుకుంటారు. అలా అలా చేసేవాళ్ళు అంటే మరి సృష్టిలో దేహం ధరించి భూమి మీదకి వచ్చి ఇంత నేర్పి ఇంత తీర్చిదిద్దుకుంటామంటే మరి ఆయన్ని కాదండి. అందుకే కదండి ఒకళ్ళ ఇద్దరు ఇంతమంది జీవకోటినండి అలా అందరినీ తీర్చిదిద్దుకుంటామండి. కానీ ఇప్పుడు వేడి ఎండలోంచి కలిసి వచ్చామండి. ఇప్పుడు గాలి బాగుందా ఏసీ బాగుందా మనకి తిరుగుతాను కదండి. కనీసం ఆ టచ్ బాడీకి శీతాకాలం వర్షాకాలం 3 కాలాల్లోని స్పర్శ టచ్ ఎలా తెలుగుతుందో అలాగే అనుగ్రహం యొక్క టచ్ని మనకు తెలిస్తే చాలు. అనుగ్రహం యొక్క టచ్ తెలిస్తే అనుగ్రహం దేహాన్ని మనసుని టచ్ చేస్తుంది కదండి. ఇప్పుడు బయట ఏమో ప్రకృతి ధర్మాలేమో బాడీని టచ్ చేస్తున్నాయండి. ఆయన అనుగ్రహం వచ్చి మనసుని టచ్ చేస్తూ ఉంటుంది కదండి. అనుగ్రహం వచ్చి మనసుని టచ్ చేసింది మన తెలివి ఏం కాదు. అందుకు మనం ఇలా ఉండుంటాము అని చెప్పి అక్కడ కూడా ఏదో అభివృద్ధిలోకి వచ్చేసాను బాగుపడిపోయానంటే అలా బాగించేయమండి ఓగించేయమండి అదండి. అంటే ఎందుకంటే బాగెంతో ఓగు కూడా అంతే. అంటే ఓగు కూడా తెలియజేయాలి కదండి. మరి ఓగు తెలియజేయకపోతే ఇంకా చెడు తలంపులు ఏమి లేవు అనుకుంటామండి అదండి. అందుకని కాసేపు మంచి తలంపులు కలగజేసేది ఆయనండి, మళ్ళీ పనికిరాని తలంపులు కలగజేసేది ఆయనండి. అవన్నీ పూర్వజన్మలో పుణ్యపాపాలు ఏవో చేసి ఉంటామండి. మరి మంచి అన్నీ మంచి తలంపుల కింద వస్తాయండి, చెడు తలంపుల కింద తెలియజేస్తున్నారు కదండి. ఇప్పుడు అది మనం చేసిందే మనకు తెలియజేస్తున్నారు కదండి. ఆయన ప్రత్యేకంగా అది మనం కాదనే చెప్తున్నారు కదండి సార్. అలా ఎందుకంటే నువ్వు సాధ్యమైనంత వరకు మనంగా ఉంటే బాగుంటామా, లేకపోతే ఇది అది మనం అనుకుని అటు ఇటు ఇరుక్కుపోవద్దని చెప్తున్నారు నాన్నగారు. అటు ఇటు ఇరుక్కుపోకుండా అది ఇది ఉంటాయి. నీకు అల్లెట్టకుండా ఏమి అయిపోకో, అది ఉంటుంది ఇది ఉంటుంది. అక్కడ తాదాత్మ్యం పెట్టుకుని అటాచ్మెంట్ పెట్టుకుని ఆ బూట్లో ఇరుక్కుపోతున్నావు. ఇది నాది అనుకుంటున్నావు, అది నాది అనుకుంటున్నావు. అనుకుని అనిపిస్తే అది నాది ఇది నాది అని అనిపిస్తుంది కదండి. అనిపించకండి ఎలా ఉంటుందండి? అనిపిస్తుంది కదండి. ఆ అనిపించినప్పుడు లోపల అలా అనిపించేటట్టు చేసేవాడు గురువే కదండి. అందుకు విశ్వాసంలో ఈ మనసు లేనప్పుడు విశ్వాసంలో ఆడించేవాడు ఉన్నాడు కదా భగవంతుడు. ఆయన ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడు కదా. అందుకు నాకు నువ్వు లేనప్పుడు కూడా విశ్వాసంలో ఆడించేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి నువ్వు అందుకు ఆయన్ని నమ్ముకోవాలా, మరి నువ్వు నన్ను విడిచిపెట్టేస్తున్నావు, పట్టుకుంటున్నావు, నిన్ను నమ్ముకోవాలని చెప్పి నీ మనసు దగ్గరికి వచ్చి తిరగాలేదు, నన్ను నిద్రించడం లేదు. ఎవరిని నమ్మాలని దగ్గరికి వచ్చి నాన్నగారు ఇది విడిచిపెట్టేస్తాను కదండి, వచ్చి పట్టుకుంటానండి, శుభ్రంగా విడిచిపెట్టేసి రెస్ట్కి వెళ్ళిపోతానండి. ఇదండి బయట అనుకూలాలన్నా వ్యతిరేకాలన్నా మామూలుగా వెళ్ళేదండి. అని మామూలుగా అందుకు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. అంటే శాస్త్రానుభవానికంటే జీవితానుభవం. ఇలా జీవితంలో సబ్జెక్ట్ తీసుకుని అలా పాఠాలు నేర్చుకుంటామండి. ఆ సంఘటనల ద్వారా ప్రతి సంఘటన ఎందుకు పంపించారో అదండి. ఆ పరిస్థితులు అనుకూల పరిస్థితుల్లో ఎందుకు పెట్టినారు, వ్యతిరేక పరిస్థితుల్లో పెట్టినారు. కానీ అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అంటే భగవానికి మోక్షం అంటే ఏంటంటే భగవంతుడి సంకల్పమే ఆయనకు మోక్షం అనమాట. అందుకు భగవంతుడి సంకల్పమే మోక్షం అని చెప్పి భగవాన్ అన్నారు. సరే నువ్వు జాగ్రత్త అవస్థలో వచ్చేసరికి జాగ్రత్త చూసి ఎక్కడో చోట ఎలాగా ఉండాలి కదా, ఎక్కడో చోట ఎలాగా ఉండాలంట అంటారు కనుక ఇప్పుడు ఇది నాది అది నాది అని చెప్పి అదితోటి తాదాత్మ్యం చెంది అక్కడ ఇరుక్కుపోయి మళ్ళీ అందులోంచి బయటికి రావడానికి సాధన చేసుకుని ఇబ్బందులు పడుతున్నావు. అందు గురించి ఇదితోటి తాదాత్మ్యం లేకుండా అదితోటి తాదాత్మ్యం అటాచ్మెంట్ లేకుండా మామూలుగా లేకుండా అని భగవంతుడి సంకల్పంలో ఉండాలి. ఇది అంటే ఈ భౌతిక జీవితంలో ఏంటిది అంటే అది భగవంతుడి సంకల్పం ఇదండి. మనం అనుకుందండి. అందుకని మనకే ఒక తలంపు ఉంటుందండి, మనకే ఒక ఆలోచన ఉంటుంది. మన తలంపు మన ఆలోచన జరగలేదనుకోండి, ఈ తలంపుని ఆలోచన జరగలేనప్పుడు ఈ తలంపులు అలా ఉన్నప్పుడు వెంటనే ఉంటే ఏమి ఉండదు, కూల్ అయిపోతాం. అంటే భగవంతుడి సంకల్పానికి ఫాలో అయిపోతామంటే అసలు భగవంతుడి సంకల్పానికి ఫాలో అయితే నీ జీవితం ఎలా ఉంటుందో, మనసు చెప్పినట్టు చేస్తా ఉంటే జీవితం ఎలా ఉంటుందో అలా డిఫరెంట్ కొంచెం బయట జీవితంలో నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. అలాంటి ఎంత వేడిగా ఉన్నాను బాగా
వేడి ఉందనుకోండి అండి. అంటే సాధన పేరు మీద మనం కష్టపడకూడదు కొంతమంది. అంటే సాధన పేరు మీద మీరు కష్టపడుతూ సాధన కూడా దగ్గరుండి నేనే చేయిద్దానండి. చెప్పి సబ్జెక్ట్ రాగానే మొత్తం అంతా సబ్జెక్ట్ మీటింగ్లోనే విడిగా కూర్చున్నప్పుడు అయింది. నువ్వు అంటే ఎందుకంటే నేను నాన్నగారి దగ్గరుండి నీ షేర్ చేయిస్తాను. అది చేయించినప్పుడు కూడా నువ్వు చేయక్కర్లేదు, కొన్ని మేమే చేస్తాం చూడు బాగుంటుంది. ఆ పని కూడా మేమే చేసుకుంటాం. మన మనసు కరెక్ట్గా ఉంటే ఎలా ఉంటుందో అండి. ఒకవేళ కరెక్ట్ పొజిషన్లోంచి ఇప్పుడు ఈ మేము మనసుతో చెప్తే ఇంటుందండి నాన్నమ్మ, మా నాన్నగారు చెబితే ఏంటుంది కానండి. ఈ మనసు గారితో చెప్పుకోక్కర్లేదా? మీరేమో లోపలికి వెళ్ళండి, ఆ లోపల ఉన్నవారు బయటకు వస్తారు, అంతమానం మీరే వాడుకుంటే ఎలాగే దేహాన్ని ఇంద్రియాలని మనసునే అని చెప్పి మనసు గారితో చెప్పక్కర్లేదా, చెప్పుకోక్కర్లేదా? అందరికీ పాఠాలు చెప్పడం వచ్చు కానీ మనసు గారికి చెప్పుకోవడం రాదన్నారండి. అందరికీ చెప్పడం వచ్చు, రాముడు ఇలా చెప్పాడు, కృష్ణుడు ఇలా చెప్పాడని ఆ మనసు గారితో మామూలుగానే ఆ చరిత్రలు చదివేసి చెప్పడం బాగా నేర్చుకున్నాను. అందుకే ఆ మనసు గారిని మీరు లోపల భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడు, అందు గురించి మీరు పక్కకి తప్పుకోండి అండి. లేదా మీరు లోపలికి వెళ్ళండి, మీరు కొంచెం పక్కకి తప్పుకోండి, మీరు లోపలికి వెళ్ళండి. మీరు కొంచెం పక్కకి తప్పుకొని కొంచెం లోపలికి వెళ్తే పక్క తప్పుకోండి, ఆ లోపల ఉన్నవారు బయటకు వస్తారు, లోపల ఎవరో ఉన్నారు వారు వస్తారు, ఆత్మాని మీరే ఇక్కడ టెస్ట్ చేసి కూర్చోండి, అలాగే తప్పుకోండి అని వారికి చెప్పుకోవడం రాదు, అందరికీ చెప్పడం వచ్చు అన్నారు. ఇవ్వ చెప్పమని రావాలి నువ్వు ఇలాంటి అసలు ఎంత లీలలో నవ్వు కింద ఉంటుంది కదండి. అప్పుడు ఏం మేము చెప్పిన మాటలు ఈ శిల్పంలో బొబ్బులు ఏదో చెప్పమని అంటుకోండి. మళ్ళీ మనసు గారికి చెప్పుకోవడం రాదు, అందరికీ చెప్పడం వచ్చు కానీ మనసు గారికి చెప్పుకోవడం రాదు. దాన్ని ఎవరి అందు గురించి మనసును నిలబెట్టి టీచ్ చేసుకోవాలి, మనసు గారితో చెప్పుకోవాలి, అందరికీ చెప్పొద్దని కదండి అన్నారు. అలా చెప్తారనుకోండి నాన్నగారండి. ఇప్పుడు మనసు గారిని కొన్ని మీరు తప్పుకోండి, మాకు మీరు తప్పుకోండి, కొంచెం పక్కకి తప్పుకోండి, ఆ లోపలందరూ బయటకు వస్తారని చెప్పామనుకోండి తప్పుకుంటుందండి. అసలు ఇప్పుడు నాన్నగారు చెప్పినా తప్పుకోదు కదండి అసలు అండి. అన్నారు ఒక సిచ్యువేషన్ అని సూక్ష్మ అంటే కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే, నేను గుహ్యం, రహస్యాల్లోకి రహస్యం, సూక్ష్మాల్లోకి అది సూక్ష్మంగానే, అందుకు నేను సూక్ష్మంగా ఉన్నాను, గుహ్యంగా ఉన్నాను, రహస్యంగా ఉన్నాను. అందుకు నీ సూక్ష్మ దృష్టికి నేను గుహ్యాన్ని అంటే సూక్ష్మాల్లో గుహ్యంగా ఉన్నాను, మళ్ళీ పట్టబయలుగా ఏమీ లేను, నీ లోపల అంతర్యామి అని రహస్యంగా ఉన్నాను. అందుకు కూడా నువ్వు కూడా సూక్ష్మంగా ఉండాలి, రహస్యంగా ఉండాలి. అలా ఉంటేనే నీకు హృదయంలో ఉన్న అంతర్యామి అంతర్యామి ఉన్నాడు కదా, ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మేమేమో ఆయన చేతికి అందిస్తాడు, ఉంచుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడండి, అందించే వాళ్ళు బయట ఉన్నారండి. ఇప్పుడు మనం ఎవరు అందిస్తారండి? నాన్నగారు ఏమో ధరించి రాలేదనుకోండి, ఆ లోపల ఉన్న ఆయన చేతికి ఎవరు అందిస్తారండి? చూడండి, ఈయనేమో అందించే పని ఏం చేస్తున్నారు, లాక్కునే పని ఆడ చేస్తారు. మరి ఇవన్నీ అంత సబ్జెక్టు అయిపోయి కదండి. అందుకు ఎలా ఎందుకంటే ఇలా ముఖ్యంగా రహస్యం సూక్ష్మం అన్నారు. అది లోపల మీ మనసుని పక్కకు తప్పుకొని మనం అన్నాం అనుకోండి. ఇప్పుడు అలా సందర్భంలో చెప్పుకోవాలండి. చెప్పుకుంటే అది ఇంటానికి ఏమన్నా మనుషులే 5 ఏళ్ళ పిల్లలు ఇంటాలేదండి, ఏదో చెప్తేనండి ఈ మనసు ఉంటుందండి లేదు చెప్పుకోవాలి అనేసరికి అండి మీకు ఎలా చేయాలంటే ఇప్పుడు అది ఇప్పుడు మనం చెప్పామో చూసండి దాన్ని పక్కకు తప్పుకోమని ఇప్పుడు మన చెప్తే ఏంటందండి నాన్నగారు పక్కకు తప్పుకోమంటే తప్పుకుంటుంది అది మనసు మామూలుగానండి అంటే మీరు ఇదండి మనం డైరెక్ట్గానే మనకి ఏదైనా ఉద్యోగం కానీ అవి కావాలని అనుకున్నాను అనుకోండి, గుమస్తా దగ్గరికి వెళ్ళి అలా చిన్న వాళ్ళందరినీ కొట్టుకుంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి రావు కదా. సరాసరి డైరెక్ట్గా కలెక్టర్ గారిని కొట్టుకున్నాం అనుకోండి, కలెక్టర్ గారి దగ్గర నుంచి మనకు ఆర్డర్ వచ్చిందనుకోండి, ఎన్ని ఉద్యోగం వచ్చేస్తుంది మామూలుగాని. అది మరి ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకోవాలో అలా చెప్పేవాడు కదండి ఇదండి. అది ఎవరు తప్పుకోమంటే అది తప్పుకుంటున్నాను, మీరు తప్పుకోమంటే తప్పుకుంటున్నాను నాన్నగారు
అది ఎవరు తప్పుకోమంటుందో అది మీకు తెలియదే ఉందండి, మీకు తెలియదని నన్నండి. ఒకవేళ నిజంగా ఎప్పుడైనా మనకు భగవంతుడి అనుగ్రహం వచ్చిందనుకోండి, అదండి ఒకవేళ మన మనసుని అందరూ ఏమన్నారంటే కొన్ని ఇండిపెండెంట్ చేసి సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని, భౌతికానికి సంబంధించి కాకుండా ఇన్నర్ లైఫ్లో మనం ఇండిపెండెంట్ చేసేసి ఆయన దగ్గర సుఖం, శాంతి, ఆనందం ఎంతో కొంత మనుషులు రుచి చూపించుకోకపోతే ఆ రుచి చెప్పటం అనే పని ఒకటే చేసి ఆ రుచి చూపించడం అనే పని నాన్నగారు మనకు చేసి పెట్టలేదు అనుకోండి, అసలు అది ప్రెజెన్స్లో జరిగేదే అదని చెప్తున్నారు. అంటే ఇండిపెండెంట్ చేసి మనకి నాన్నగారు ప్రెజెన్స్లో కూర్చుందని చెప్పు ఎంత కూర్చోండి, అడిగిన కూర్చోండి, ప్రెజెన్స్ వేరు కదండి. అలా ప్రెజెన్స్ వేరే ఎలా దగ్గర ఎంత ప్రవర్తో ఇప్పుడు అరుణాచలం సన్నిధి దగ్గర కూడా మనకు పవర్ ఉంటుంది కదండి. అంటే ఆయన బాడీ శరీరం ఇక్కడ కూడా మామూలుగా లేరు, ఇక్కడికి వచ్చేసరికి లేరనిపించదండి. యోగ నిద్రలో ఉన్నారనిపిస్తుంది, నాన్నగారు నిద్రపోతుంది. ఆయన నిద్ర ఏమని దేవుడు అదే మామూలుగా అలా కూర్చుని ఉండేవారు కదా ఇక్కడ ఇలాగా అదండి. ఆ విగ్రహానికంటే లోపల ఆ రోజున నాన్నగారిని ఆ రూపం లాస్ట్ వచ్చేసరికి ఈశ్వరుడు రూపం వచ్చేసింది నాన్నగారు. ఆ రోజుని పొద్దుటిపూట ముందు రోజు వరకు నాన్నగారి రూపం ఉందండి. తర్వాత మరి శరీరం ఇలాగా అయ్యేసరికి అండి ఈశ్వరుడు రూపం మారింది. రూపం సాక్షాత్తు ఈశ్వరుడు ఆ మోపం పట్టుబట్టలు అవన్నీ చూసేసరికండి లాస్ట్ టైం రూపం వేరు కదండి. మరి మాట్లాడే రక్తం, మాంసం, ఎముకలు అది బాడీ అంతా కూడా చైతన్యమేనే కదండి. మరి ఆ రూపాన్ని అంతా చైతన్యం వాడుకుంది కదండి. వాడుకున్నప్పుడు రూపం కూడా చైతన్యమే కదండి. ఇప్పుడు రూపం కూడా చైతన్యం మూలానే యాక్చువల్గా ఆరాధనండి. ఈ పూజలు ఇవన్నీ ఆ చైతన్యం రూపం చైతన్యం కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతాయండి? జరగదు కదండి. మరి మొత్తం అంతా ఇంక చైతన్యం కదండి. అందుకు మామూలుగా కవరు సన్నిధి దగ్గర కవర్ అది బాగా ఉంటుంది. ఇప్పుడు భగవాన్ సన్నిధి దగ్గర ఏంటండి 60 రోజుల దగ్గర నాన్నగారు అలా చూశారు కదండి. చూసినప్పుడు అక్కడ కూర్చున్న స్టోరీ చెప్పారు కదండి, ఆ గురించి చెప్పేవారు కదండి. అది అలాగే పవర్ ఎక్కడికి సంబంధించిన పవర్ అక్కడ ఉంటుందండి. కొన్ని అలా అని చెప్పి ఇక్కడ పవర్ ఇక్కడ ఉంటుందండి. అలాగండి. అందు గురించి ఏంటండి ఇప్పుడు నాన్నగారి మాట మన బ్రెయిన్లో గుర్తొచ్చింది అనుకోండి, లేదా నాన్నగారి మాట పుస్తకం తీసామనుకోండి, పుస్తకం తీసినప్పుడు నాన్నగారి మాట మనకు నచ్చిన మాట ఏదో ఒక మాట తీసుకున్నాం అనుకోండి, ఆ మాట కూడా ప్రెజెన్స్ ఇస్తుందండి. లాస్ట్ ఆయన ఆశీర్వదించి వెళ్ళింది ఏంటంటే ఆయన మాట ఎక్కడుంటే అక్కడే ప్రెజెన్స్ ఉంది. ఆయన ప్రెజెన్స్ నాన్నగారి ప్రెజెన్స్ ఏం చూడటం ఉండదండి. ఆయన భగవంతుడికి ఒక ప్లేస్ కేటాయింపు ఉంటుంది కదండి. శివుడు అనేసరికి ఒక గుడిలో ఉంటాడు కదండి. ఎందుకంటే మరి రూపం ఇక్కడ ఉంది కదండి. ఈ పవర్ అనమాట ఇదండి. అందుకేంటంటే మాట కూడా ప్రెజెన్స్ ఇస్తుందండి. అందుకండి మన బ్రెయిన్లోకి ఎప్పుడైనా నాన్నగారి మాట జ్ఞాపకం రాకుండా ఎవరికి ఉంటుందండి? ఏదో టైంలో నాన్నగారి మాట జ్ఞాపకంలోకి వస్తుంది కదండి. నాన్నగారి మాట జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రెజెన్స్ ఇస్తారు కదండి. ఆయన ప్రెజెన్స్ ఇస్తారంటే ఆయన ప్రెజెన్స్లో కూర్చున్నప్పుడు నాన్నగారు ఏం అనుభవిస్తున్నారో అదే ఎంతో మన మనసుకే, అజ్ఞానానికి, అహంకారానికి సంబంధించింది కాకుండా నాన్నగారు ఏం అనుభవించారో అదే మన అందరి చేత అనుభవించేసేవారు. ఎంతో కొంత అనుభవించేవాళ్ళం అండి. ఎంతో కొంత అనుభవించేవాళ్ళం కనుకండి అక్కడ ఎంత సూక్ష్మంగా చెప్పేవారు ఏంటండి. ఇప్పుడు నాన్నగారి సమక్షంలో మనం ఏదైతే అనుభవించామో అది కాల ప్రవాహంలో కొట్టుకెళ్ళదని హామీ ఇచ్చేవారు. ఆయన ప్రెజెన్స్లో అనుభవించిందండి. ఆయన ప్రెజెన్స్లో అనిపించింది మనకు తెలుసు కదండి. అందుకు ఆ ప్రెజెన్స్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అది మనసుకు సంబంధించింది కాదని చెప్పారండి. నాన్నగారి సమక్షంలో మనం అనుభవించింది మట్టికి మనసుకు సంబంధించింది అసలు ఏ ఒక్క జీవుడికి కూడా ఇసుమంతే కూడా మనసుకు సంబంధించింది కాదండి. ఆయన ప్రెజెన్స్లో అనిపించేదంతా నాన్నగారి దగ్గర సుఖం, శాంతి, ఆనందం. ఆయన ఏది అనుభవిస్తున్నారో అది ఆయన 1,00,00,000 అయితే 1,00,00,000 అనుభవిస్తున్నారు కూడా 100% అయినా ఆయన సుఖం అనుభవిస్తున్నాం అని చెప్పేవారు మనకి మామూలుగానండి. ఇప్పుడు చెల్లో నీరంతా ఒకవేళ నాన్నగారు అనుకోండి, ఆ పైపు ద్వారా వచ్చే నీళ్ళైనా మనకు అందుతున్నాయి కదండి. అలా ఎంతో కొంత గ్లాసులో ఇంకోటి మొత్తం ఆయన ప్రెజెన్స్ని మనం అనుభవించాం కదండి. ఆ ప్రెజెన్స్ని అనుభవించాం కదండి. ఇప్పుడు నాన్నగారు చెప్పింది ఏంటంటే అది ఒరిజినల్ లేదండి. ఆ ప్రెజెన్స్లో అనిపించింది అది డిపెండ్ అయింది కానీ ఇండిపెండెంట్ కాదు.
మనసు సంపాదించింది కాదు, సాధించేసింది కాదండి. ఇప్పుడు మన మనసు ఉంది, జపము ధ్యానము సాధన పూజలో ఇవన్నీ ఏదో చేస్తాయి కదండి. ఒక కాలంలో చేసి తీసుకొస్తుందండి. గుర్తుంచుకోమని నాన్నగారు చెప్పిందంటే ఇది ఒక కాలంలో చేసి తీసుకొస్తానండి. ఒక కాలంలో చేసి తీసుకొచ్చింది ఇంకో కాలం వచ్చి పట్టుకుపోతున్నాను కదండి. మనసుతో సంపాదించింది, సాధించింది ఏదైనా సరే, శాంతి అయినా సరే, సుఖమైనా సరే, ఆనందమైనా సరే అండి. అందుకు మనం ఇంపార్టెంట్ ప్రాధాన్యత దేనికి ఇచ్చుకోవాలంటే అండి, ఈ మనసుతో చేసింది ఒక కాలంలో వచ్చిందండి, ఒక కాలంలో వచ్చింది ఇంకో కాలంలో పోతుందండి. ఏ ఫలితమైనా సరే నాన్నగారి ప్రెజెన్స్లో అనిపించింది కాల ప్రవాహంలో కొట్టుకెళ్తుంది. అందుకు నాన్నగారి ప్రెజెన్స్లో మనం ఏదైతే అనిపించామో ఆ అనుభవించింది ఉండటానికి, చైతన్యానికి, అంతర్యానికి సంబంధించిన సందర్భంగా అది కంటిన్యూ చేసుకుంటే అంత సూక్ష్మంలో మోక్షం అవుతుంది. మన ఇంటి దగ్గర కూడానండి. అందుకు నాన్నగారు మన జ్ఞాపకంలో రావడం, నాన్నగారు మాట మన పుస్తకంలో చూసుకున్నప్పుడు ఆయన ప్రెజెన్స్లో అనుభవించేవి కదండి. మనసుని కలిసి చేసి పెడతాను, ఇది చేసి పెడతానంటుందండి. ఆయన ప్రెజెన్స్లోనేమో డైరెక్ట్గా ఒరిజినల్ సుఖమేమో ఆయన దగ్గర నుంచి వస్తామంటే, సుఖము శాంతి ఆనందం నాన్నగారి దగ్గర నుంచి వస్తామంటే, నాన్నగారి మాట మన జ్ఞాపకంలోకి వచ్చి సుఖం శాంతి ఆనందం ఇచ్చి ఆయన వెళ్తామంటే, మధ్యలో ఇది కలబట్టి అది చేస్తాను ఇది చేస్తానంటుందని బట్టి వెళ్ళదండి. అలాగా అలా దాని చేష్టలు ఇంకంతే, దాన్ని పట్టించుకోకండి నాన్నగారు. ఇంకా అది ఉంది, అది పోయిందాక అలాగే ప్రవర్తిస్తుంది. పోనీ అది నువ్వైతే కంగారు పడాలి. అక్కడ అది అన్నింటికి బలమేనండి. ఇప్పుడు ఎలాగలా లోపల ఏదో తింగరగానో బంగారుగానో వస్తే ఏదో రకంగా ఉండని, మరి ఉండే వచ్చిందండి, ఏదో రకంగా ఉంది. పోనీ అది నువ్వైతే కంగారు పడాలి. అది నువ్వు కాదు కదా, కంగారు పడవద్దు అక్కడ కూడా. అది నువ్వు కాదు కదా. అందుకు అది మనకి కాల ప్రవాహంలో కొట్టుకెళ్ళదండి. ఆ నాన్నగారి ప్రెజెన్స్లో అనుభవించింది ఎప్పుడైనా మన జ్ఞాపకానికి తీసుకెళ్తే అది హృదయంలో ఉన్న అంతర్యామి దగ్గరికి తీసుకెళ్ళడానికి దానికి తెలుసు అనమాట. అది ఇండిపెండెంట్, అది అనుభవించిందండి. అది కాల ప్రవాహంలో కొట్టుకెళ్ళదండి. అది కంటిన్యూ అవుతేనండి అది మామూలుగా అది ఆధ్యాత్మిక దశ, ఆధ్యాత్మిక అదృష్టం, ఆధ్యాత్మిక సంపద పట్టేస్తుందని చెప్పారు. ఆ సబ్జెక్ట్ అంటే అంత అటు ఆ వైపు ఒరిజినల్గా ఉంటుంది కదండి. అందుకని మనసులో కాలు పక్కన పెట్టడం మనకు అసలు అసాధ్యం, ఆయనకి అసాధ్యం ఉందండి. పోనీ ఏదో మనకే మరి ఏమో భగవంతుడు నేనే కరెక్ట్గా ఉంటే అన్నీ చూసుకుంటాను అంటున్నారండి. అలా ఏదో గంట అరగంట ఏదో 5 నిమిషాలైనా కరెక్ట్గా ఉంది. మన ఉపాధి ద్వారా దేహం ద్వారా జరగవలసిన ఏమన్నా కర్త పోస్టులో వచ్చి ఆయన కూర్చున్నారనుకోండి, ఆయన కర్త పోస్టులో వచ్చేయి దానికి సంబంధించి చేసేది మనం క్లీన్ చేసి మళ్ళీ ఆయన తప్పుకుంటే ఇది వచ్చేస్తుందండి. అంటే ఆయన టేస్ట్గా అలవాటు పడతాం కదండి. నాగా చెప్పింది ఏంటంటే అప్పుడు అలా గురించి చేస్తూ ఉంటాం. ఏది బాగుందో మనం చూసుకోవాలి. గాలి ఎండలోంచి వచ్చామండి, అక్కడ గాలి కొట్టి ఎండ బాగుందా లేదా ఏసీలో బాగుందా? ఇదేంటి ఇన్ని తలంపులు, ఇన్ని ఆలోచనలు, ఇంత గొడవ, మనసు ఇవన్నీ కల్పించేసుకుని ఇది ఎత్తిమే బరువు పెట్టి పిల్లామంటున్నాము. అది గురించి మనం కర్త దగ్గర చేరుకోవటం, ఎప్పుడో భగవంతుడి దగ్గరికి వెళ్ళటం, ఆయనలో అయిపోవటం అవన్నీ తర్వాత మామూలుగా చూద్దాము. కొన్ని నేనే కర్తగా ఉండి ఈ ఉపాధిని దేహాన్ని, ఎందుకంటే ఇంద్రియాలను శుభ్రంగా ఉంచు, మనసుని శుభ్రంగా ఉంచు, కొంచెం మాట కూడా నోరు అంటే కొన్ని బండ మాటలు చెప్తాను, నోరు ఆసనం కాదు గుర్తుపెట్టుకోమని బండ మనుషులు చెప్పి మాట్లాడి దాన్ని బండోళ్ళకి అలా చెప్పాలి అంటే అవసరం. ఇప్పుడు మనం తిన్నాను మళ్ళీ జీర్ణం అవుతుందండి. అవసరం లేదంటే ఎక్కడ ఎటు పోవాలో అటు పోతాను మళ్ళీ కింద నుంచి అనమాట. మరి అలాగే మనసులో కూడా మళ్ళీ ఉంది. అక్కడ లేని అవసరం ఏమి ఎందుకు పనికిరాని తలంపులు, గొడవలు పనికిరాని అన్నీ ఉన్నాయన్నమాట. నోరు ఆసనం కాదు గుర్తుంచుకో. అంటే అవసరం లేని తలంపులన్నీ అంటే నేను స్వరూపంగానే అనుభవంలోకి రావడానికి ఆ పనికిరాని చెప్తాను తర్వాత నీకు తెలియజేస్తున్నాను తీసేయడానికి. కానీ మరి నోరు రిపీట్ చేయటం ఏంటి మాటని? ఇది ఆసనం కాదు, ఇది పనికిరాని ఈ మాట మనం వాడకూడదో పనికిరాదు అనుకున్నప్పుడు రిపీట్ ఆఫ్ చేసేసావు మామూలుగానండి. అప్పుడు తపస్సు అవుతుంది. సరస్వతీదేవి అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతుంది. అవసరం లేని మాట రిపీట్ చేయకపోతే సరస్వతీదేవికి అనుగ్రహానికి పాత్రుడు. సరస్వతీదేవి అనుగ్రహానికి పాత్రుడు అంటే ఏమిటో తెలుసా అన్నారండి. సరస్వతీదేవి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి, అది అనిపించది. అవసరం లేని మాట రిపీట్ చేసేస్తే ఒకసారి ఏదో మనుషులకు ఒక గిఫ్ట్ ఇస్తాడు కదండి.
అసలు అవసరం లేని మాట రిపీట్ చేయటం అనేది హై మార్క్ ఫ్యామిలీకి తెలియదు అన్నారండి నాన్నగారు. ఎవరినన్నా అది అవసరం లేని మాట ఇది అవసరం లేని మాట రిపీట్ హై ఒక్కరే కాదు వాళ్ళ ఫ్యామిలీలో అవసరం లేని మాటలు రిపీట్ చేయరు ఫ్యామిలీ అని. అది ఎందుకంటే అది పుట్టుకతోటి కొన్ని భగవంతుడికి ఒక్కోటి అలా ఇస్తాడనమాట అండి. మరి మన పుట్టుకతోటి లేకపోయినా నేర్చుకోవాలి కదండి. అది ఇది ఆసనం కాదని గుర్తుపెట్టుకోవాలి. మరి కొంచెం బండతనంగా ఎక్కువ చేసేది ఎందుకు. అందుకు ఇది అవసరం లేని మాట అన్నప్పుడు రిపీట్ ఆఫ్ చేసేస్తే అది ఎవరికి లాభం, మనకే లాభం కదా. ఆఫ్ చేసేస్తే రానండి. అప్పుడు సరస్వతీదేవి అనుగ్రహం పాత్రులు. అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం అంటే ఏంటి, ఏమీ తెలియదు కదండి. అంటే సరస్వతీదేవి అనుగ్రహానికి పాత్రలు ఎలా అంటే ఆ మాటకి మనం ఏ మాట అయితే మనం చెబుతున్నామో ఆ మాటకి మీద కమెంట్ ఇస్తాడంటే సరస్వతి. అంటే నేను ఏదైనా ఒక మాట చెప్పాను అనుకో, నీకు సబ్జెక్ట్ శ్రవణం చేసుకున్నావు కదా, సరస్వతీదేవికి అనుగ్రహానికి ఒక అలా అసలే మాట రిపీట్ ఆఫ్ చెప్తే ఇదనుకో మాట మీద కమెంట్ వస్తుంది. నేను చెప్పిన మాటని నీకు ఎలా కావాలంటే అలా మొలిపి తిప్పుకునే శక్తిని సరస్వతీదేవి ఇస్తుంది. అంటే నాన్నగారు చెప్పినట్టే అదే ఇప్పుడు క్యాసెట్లో నాన్నగారి మాట ఎలా వస్తుందో అదే అలాగే మనం రిపీట్ చేయాలంటే చేయలేం కదండి. మరి రూపాయి ముప్పావులో కావాలి తక్కువ 2 అన్నట్టండి. మరి చదువు వచ్చిన వాళ్ళు ఒక రకంగా మాట్లాడాలంటే చదువు రాలేనోడండి. ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాట మన భాషలోకి మార్చుకోవాలి కదండి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ రానప్పుడు నాన్నగారు ఇంగ్లీష్లోది చెప్తారు, తెలుగులోది చెప్తారు కదండి మరి మామూలుగానండి. అంటే ఎందుకంటే ఆ మాటని మనకి ఎలా కావాలంటే అలా మార్చుకునే కమాండ్ ఆ పవర్ సరస్వతీదేవి ఉంటుంది. ఆవిడ ఆ శక్తులు మనకి ఇస్తారు. అలా అందరు ఆశీర్వాదం పనులు అవి ఉంటాయి కదా చెప్పండి. అప్పుడు ఇక్కడ మనం ఇక్కడే పారాయణ చేసేసుకుని అక్కడ వద్దు లక్ష్మీ అవుతారు. మీరు 5 గంటల వరకు చెప్పండి. అయితే జ్యోతి కదండి. మళ్ళీ 5 గంటలు మొదలు పెడతాను. అంటే మనకి పవర్స్ సప్లై అంతా ఆయన దగ్గర నుంచి వస్తుంది కదండి. ఇప్పుడు ఏ పవర్ వచ్చినా ఏ సప్లై వచ్చినా అది నాన్నగారికి దగ్గర నుంచి సప్లై రావాలి కదండి. మనసు దగ్గర నుంచి సప్లై వెళ్ళడానికంతా మనసు దగ్గర నుంచి వస్తుంది. అంటే మన హృదయంలో ఉన్న భగవంతుని మనకు చదువుగా అనుభవంలోకి తెచ్చుకోవడానికి మనకి పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందో మనం చూసుకోవాలి కదండి. ఇప్పుడు ఇలా కరెంటుకి పవర్ ఉందనుకోండి మా దగ్గరికి, ఇది బల్బు లేదనుకోండి, చిక్ చేసిన లైట్ ఎక్కడండి సూట్ అవ్వాలి కదండి మరి. అంటే ఎందుకంటే ఆ కరెంట్కి పవర్కి బల్బు తగిలించాలన్నమాట. అక్కడ కవర్ అక్కడ బల్బు లేకపోతే స్విచ్ చేసేసామనుకోండి, బల్బు తగిలించేదనుకోండి, ఇక్కడ లైట్ ఎలా వెళ్తుంది, ఎలాగదు కదండి మరి మనకి బల్బు. అలాగే కవర్ అవుతుంది. అందుకేంటంటే కవర్ అంతా భగవంతుంది. వేలో ఉన్న కళ్యాణం దగ్గర నుంచే ఫుల్ సప్లై అంతా వస్తుంది, భగవంతుడి దగ్గర నుంచి వస్తామంట. అదే పవర్ అనేది సప్లై అనేది నాన్నగారి దగ్గర ఇప్పుడు నాన్నగారు అంటే ఆ ఊళ్ళో ఉన్నారు, ఈ ఊళ్ళో ఉన్నారంటే ప్రయాణం చేసి అందరికీ పవర్ సప్లై మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పవర్ సప్లై మనసు దగ్గర నుంచి రాదు, అది చూసుకోవాలంటే. పవర్ సప్లై మనకి ఎక్కడి నుంచి వస్తుంది. పవర్ అవసరం, సప్లై అవసరం. ఈ పవర్ సప్లై మనకి ఎక్కడి నుంచి వస్తుంది. పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందంటే మనసు ఉంది పోలేదండి. అందుకని దాని దగ్గర నుంచి అవి రావు. దాని దగ్గర నుంచి అవి రావు కనుకండి దాని మీద ఆధారపడడం, దాని మీద దాన్ని ఆశ్రయించి నమ్ముకోవడం, దేవుని నమ్ముకోవడం చూసుకోవాలి. పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు సప్లై ఎక్కడి నుంచి వస్తుంది. ఆ రెండు మన దైనందిన జీవితంలో చెప్తాయి కదండి. అలా మనసు ఉందండి. ఆ మనసు ఉన్నప్పుడు అదేదో తెలియజేస్తాను ఉందండి. అది మనసు తెలియజేసింది అంటే మనకి భగవంతుడి సమయస్ఫూర్తి తింటారండి. ఏం చేయాలో మనం చెప్పి చేయించలేకపోయినా నాన్నగారు చెప్తే మర్యాద ఏంటి సరేసేది. మర్యాదని ఎలా వినకపోతే తోసేటట్టు చేసి తోసేటట్టు చేసి చేయించగలగా మనకు తోసేటట్టు చేస్తాను. ఏ మనిషిని త్వరత చేసేస్తాను. మరి ఏ మనిషిని త్వరత చేసేసి అలవాటు ఉంది కదండి. త్వరత చేసేసి అలవాటు ఉంది మనల్ని
మనసు ఏది తోపించేంత చేసుకుంటూ పోతున్నాడు. అంటే మనసు ఏది చెప్తే అది చేసుకుంటూ పోతున్నాడు కాదండి. అదండి అలాగే పవర్ అనేది ఇప్పుడు ఈ బల్బుని పవర్కి తగ్గించాలి. బల్బుని పవర్కి తగ్గిస్తే దాని ద్వారా వెలుతురు ఎక్కువ అవుతుంది అన్నమాట. మీ మనసు ఏది పవరు చైతన్యం దగ్గర ఉంది. సుఖము శాంతి ఆనందం ఎక్కువ ఉన్నాయంటే చైతన్యం దగ్గర ఉంచింది. ఆ చైతన్యంతో మనకి పవర్కి బలుపు తగ్గించినట్టండి. మన హృదయంలో ఉన్న అంతర్యానికి, మన హృదయంలో ఉన్న భగవంతుడికి మామూలుగానే మానసికమైన అనుబంధం కనెక్షన్ అవి పెట్టుకోవాలి. కనెక్షన్ బలుపుకి పెట్టుకుని కనెక్షన్ కరెంట్గా పెట్టుకోవాలి. కనెక్షన్ కరెంట్గా పెట్టుకుంటే ఆ బల్బు తెచ్చుకొని తగిలించుకుంటే వెలుతురిస్తుంది. అక్కడ కనెక్షన్ ఉందండి. బల్బు కొని ఇక్కడ పెట్టుకున్నామండి. చిచ్చు అక్కడ ఉందండి. లైట్ ఎలా వెలుగుతుందని అన్నారు. కస్తూరి గారు ఇంట్లో కూర్చొని చెప్పారండి కరెంటు గురించి సప్లై గురించి అరగంట అలా కూర్చున్నప్పుడు ఎంత వివరణగా అప్పుడు ఏముంది వెలుతురు వచ్చిందండి. ఇప్పుడు రోడ్డు మీద లైట్ ఉందనుకోండి, రోడ్డు మీద లైట్ వెలుతురు వస్తుంది కానీ పుస్తకం చదువుకోవడానికి సరిపోదండి. ఇక్కడ లైట్ ఉందండి. ఈ లైట్ వెళ్తే నేను పుస్తకం చదువుకోవడానికి సరిపోతుంది అన్నమాట. అలాగే కరెంటుతోటి నా మనస్సునండి ఈ కనెక్షన్ భగవంతుడితో పెట్టుకుంటాను. అనుబంధం భగవంతుడితో పెట్టుకుంటాను. కనెక్షన్ ఆయనతో ఉంటాను. ఈ మనసు ఎలా చెప్తే అలా చేసేసి, దానికి ఎలా తోస్తే అలా చేసేసి మామూలుగా తోసినట్టు చెప్తే మనసుకి కొంటానండి ఏంటండి మామూలుగా కనెక్షన్ ఎవరితో ఉంది, అసలు పవర్ ఎవరి దగ్గర ఉంది. మీరు ఇంతకాలం నుంచి గురువు సహవాసం చేశారు కదండి, పవర్ ఎవరి దగ్గర ఉందండి? గురువు దగ్గర ఉందండి. మనసుకు పవర్ ఏముందండి? అసలు మనసుకు పవర్ ఉండి ఇన్ని జన్మలు ఎంత ఇంత కష్టపడటం ఎందుకండి? దానికి పవర్ లేదు. పవర్ లేని మనసుతో కనెక్షన్ పెట్టుకున్నాం. బల్బు కరెంట్ లేదు. బల్బు కొని ఇంట్లో పెట్టామనుకోండి, ఎన్ని సూట్ లైట్లు పెట్టుకుంటే ఏంటండి? కరెంటు బల్బు లైట్లన్నీ కొద్దిచ్చి ఇక్కడ పెట్టేసామనుకోండి, లోపల పైన కనెక్షన్ లేదండి. కరెంటు కనెక్షన్ అండి అవి ఎలుగుతాయని పెడతాయండి. ఇక్కడ బల్బు అవసరమే, అక్కడ కనెక్షన్ అవసరమే. దాని హృదయంతో ఈ హృదయంలో ఉన్న భగవంతుడితో అనుబంధంతో అంటే గురువుతోటి ఒక విధమైన మానసికమైన అనుబంధం పెట్టుకుని ఆ కనెక్షన్కి బల్బు తగిలించుకున్నట్టు నీకు ఆయనతో అనుబంధం ఏర్పరుచుకుంటే అప్పుడు సప్లై ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు మనసుకి నువ్వు మనసుతో అనుబంధం పెట్టుకుని మనసుతో తాదాత్మ్యం పెట్టుకుని మనసుతోటి అనుబంధం పెట్టుకుంటున్నావు అనుకో, ఆ మనసు చెప్పినట్టు నీ దైనందిన జీవితంలో ప్రవర్తిస్తున్నావు అనుకో, అలా ప్రవర్తించడం వల్ల నీకు పవర్ ఏమైనా వస్తుందా? చైతన్యానికి సంబంధించిన పవర్, శక్తి, ఒక శక్తి కావాలన్నా, ఒక పవర్ కావాలన్నా, ఒక ఎనర్జీ కావాలన్నా, ఏవి కావాలన్నా ఇది కూడా అండి కనెక్షన్ కావాలి. కనెక్షన్ అంటే లైట్ తిరుగుతాను, ఫ్యాన్ తిరుగుతాను, ఏసీ తిరుగుతాయి. దానికి కనెక్షన్ ఎక్కడుందండి? దాన్ని కరెంట్తో మామూలు కనెక్షన్కి అవన్నీ పెట్టారని వస్తాయి అన్నమాట. అలా నీ కనెక్షన్కి గురువు జ్ఞానితో సహవాసం చేసి గురువుతో సహవాసం చేసినప్పుడు ఇంకా మనసుతోటే కనెక్షన్ పెట్టుకుని మనసుతోటే తాదాత్మ్యం పెట్టుకుని అది అలా ఉండమంటే అలా ఉండి, ఇలా ఉండమంటే అలా ఇలా ఉండి, అది ఏం చేయమంటే అది చేసి అలా మనసుతో ఒక విధమైన ఆనందం కలిపి ఎక్కడికక్కడ ఇరిగిపోయి ఆ రామకృష్ణ శివో రామాదే ఇది ఏదో అలా చేస్తావు. అలా చెయ్యొద్దని కాదు, ఇది సరిపోదు, అక్కడ తీసుకెళ్ళాలి. ఆయన దేహం ధరించి వచ్చిందే ఎక్కడ ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నారో అక్కడికి తీసుకెళ్ళి నిల్చోబెట్టారండి. మరి నాకంటే మన ఇంత సబ్జెక్ట్ కూడా మనం చెప్పినా నాకు ఏమీ అర్థం కాదండి. అసలు ఆయన ఉదయం ఏంటో మనకు తెలియదండి. ఇవి నాన్నగారు ఇక్కడ చెప్పారు, మరి చెప్పుకోమన్నారు అని చెప్పడం కానీ ఇందులో మనం ఆశ్రయించి కూడా తక్కువ అనుకున్నాం తెలియదు. అందుకే ఆ వాళ్ళు అందరితో పాటు చెప్పి కూడా చెప్పారు కదా. ఎందుకంటే మనం ఇలా చెప్పాము, మనం ఏం చేయండి అని చెప్పేయడం కోసం అని చెప్పి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, పవర్ దగ్గర నుంచి వస్తాయి, ఎదురు వస్తుందని శక్తి వస్తుంది. బల్బుని తీసుకెళ్ళి ఎక్కడ తగ్గించాలని బల్బుని కొని ఇంట్లో పెట్టే అలాగండి. అలా మనసుకి కానీ మనసుకు శక్తి ఏముంటుందండి, పవర్ ఏముంటుందండి, ఎనర్జీ ఏముంటుందండి. ఎలాగ పాటించడం తప్పదు, ఎలాగే జీవించడం తప్పదండి. అదండి అది ధ్యానితో సహవాసం చేసాము కనుక అవి స్మార్ట్ శ్రవణం మనం చేసి సహవాసం చేసుకున్నాం కనుక ఇప్పుడు మన జీవితానికి టర్నింగ్ పాయింట్ రావాలి కదండి. కనెక్షన్ ఎవరితో పెట్టుకోవాలి,
పవర్తో పెట్టుకోవాలి. బయటకు వెళ్తాను కదండి, పవర్ లేకపోతే అసలు ఉండగలుగుతానండి. అయితే దేశంలో పవర్ లేకపోతే ఉండలేకపోతున్నాను, అసలు ఫ్యాన్ లేకపోతే ఉండలేకపోతున్నాను, కరెంట్ ఆగిపోతే ఎప్పుడు ఉందా తెలుస్తాను కదా, ఇబ్బందులు కూడా కొన్ని తెలియాలండి. అందుకే నాన్నగా చెప్పేది ఏంటంటే లేదు, పవర్ లేకపోతే కరెంట్ లేదనుకోండి, ఫ్యాన్ లేకపోతే రాత్రి అసలు నిద్ర పట్టుకుని ఎంత కష్టమైపోతాను. అంటే పవర్ లేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుస్తుంది అనమాట. దేహానికి ఉడుకు ఆశాన్ని ఎవరిలో ఇది మరి కానీ పవర్ లేకపోతే ఇంత తలడిపోతున్నాం కదా. అలాగే మనకి హృదయంలో ఉన్న భగవంతుడి దగ్గర సంబంధించిన పవర్ లేదు కదా, అది మనసుకు సంబంధించిన గొడవలోనే ఉన్నాము. కానీ అది భగవంతుడికి సంబంధించిన పవర్, భగవంతుడికి సంబంధించిన పవర్ ఎనర్జీ మన దగ్గర ఉందా లేదా, అది లేదు. అది లేని జీవితం తెలియటం. ఈ పవర్ లేని జీవితం భౌతికంగా తెలుస్తాను అనమాట. పవర్ లేని జీవితం భౌతికంగా ఎలా తెలుస్తుందో అలాగే లోపల భగవంతుడితో మానసికమైన అనుబంధం పెట్టుకోకుండా, ఆయనతో తాదాత్మ్యం పెట్టుకోకుండా, అటాచ్మెంట్ పెట్టుకోకుండా మనకి జీవితే ఆ పవర్ లేనప్పుడు. అందుకే జీవితంలో నేర్చుకున్న పాఠాలు అని చెప్పి నాకు ఉదాహరణ చెప్పుకోవాలి. పవర్ లేని ఇబ్బంది తెలుస్తుందండి. అసలు ఎందుకంటే అసలు పవర్ లేకపోతే మరి జనరేటర్ వచ్చాయి కదండి అపార్ట్మెంట్ మామూలుగా డబ్బులు ఉన్నా లేకపోతే సుఖాలకు అలవాటు పడతాం కదండి. డబ్బులు సుఖపడతాం అంటే డబ్బులు సుఖపడతాం కదండి. డబ్బులు లేకపోయినా సుఖపడాలి, మనం చచ్చిపోవాలి. ఈ గొడవలోనే అంతేనండి. డబ్బులు ముందు సుఖపడతారు వేరే, డబ్బులు లేకపోయినా డబ్బులు ఉన్న వాళ్ళు ఎంత సుఖపడాలో మనం అంతే సుఖపడాలి. అదండి అప్పుడు అలాగే సుఖపడచ్చు అనుకోండి. ఇది లేదు మనం కూడా మనకు కూడా ఏమీ రాదని ఉన్న దాంట్లో సుఖపడటం నేర్చుకున్నాను అనుకోండి. మనకు కూడా ఏమీ రాదు కదా, భగవంతుడు దగ్గర సుఖాన్ని శాంతాన్ని ఆనందాన్ని శరీరంలో వచ్చే జీవితం ఇంటికి చేసేది ఏమీ లేదు. పోనీ ఆ సుఖాన్ని శాంతిని అనుభవం తెచ్చుకోవాలని జీవితంలో మరి ఆ బుద్ధి రావట్లేదండి. అక్కడ పాఠాలు ఎలా తెచ్చుకున్నాను వెళ్ళి అందుకని అది పవర్ లేదనుకోండి, పవర్ లేని ఇబ్బంది ఉంచిన దాని జిందూరులో అంత బాగానే ఉంటుంది. నాన్నగారు సంగీత అయ్యి కరెంట్ నాన్నగారు ఎంత ఇబ్బంది మురిగిపోతుంది. కరెంట్ తీసేస్తాడండి జిందూరు బట్టి తెలియదు. రాత్రి కరెంట్ లేదండి, జాగ్రత్త కట్టుకుంటుంది. ఆ ఇబ్బంది ఏంటో తెలిసిందన్నమాట. రోజు అది అక్కడ ఏమో బీవారం కరెంట్ తీస్తే జనరేట్ ఫ్యామిలీ వచ్చేస్తుంది కదండి. అది అంటే దానికి పవర్ లేకపోవడం వల్ల శరీరానికి ఎంత ఇబ్బందిలోనే పడలేదు. అంటే అదే బుద్ధుడి శిష్యుల్లో అశోక చక్రవర్తి ఏమో కదండి. అశోకుడు చక్రవర్తి ఒక ఆయన ఉండేవారండి. అదేమంటే ఆయనకి అదే ఆయన రాజేమోండి. ఆయన మామూలుగానండి ఏదో యుద్ధం జరిగిందండి, ఏదో కలిగి మరి ఏమిటో జరిగిందండి. అప్పుడు మనుగుల రక్తం ప్రవహిస్తూ ఉంటే రక్తం ప్రవాహం కొట్టుకుపోతా ఉంటే అది మొత్తం మీద అవన్నీ రక్త ప్రవాహం చూసి ఇంతమంది జనాన్ని చంపి అది అని చెప్పి ఆయన జీవితం మీద విరక్తి కలిగి ఏదో వైరాగ్యం వచ్చింది. మొత్తం మీద ఆయన రాజు అండి, మామూలుగా రాజు మంత్రి ఎవరు అనుకోండి సబ్జెక్ట్. అంటే నాన్నగారు ఏమని చెప్పారంటే అంటే మనిషికి తన జీవితంలో అంటే పాఠాలు కూడా మనం ముందుకెళ్ళాలంటుంది. అతనికి అన్ని సుఖాలు భోగాలు ఏ కనిది అసలు కష్టమంటే ఏంటో తెలియదంటే అసలు రాజుకి ఏం తింటుందని అంతపురంలో ఉన్నాయని పరిపాలన చేస్తారు. అది ఆయన ఒకసారి పాఠశాలకి ప్రయాణం చేస్తారు. తర్వాత బుద్ధుడు చెప్పినటువంటి టీచింగ్ అంతా అశోకుడు తిరిగి బోధించాడటండి చాలా దేశాలన్నీ. ఒకసారి రోడ్డు మీద ప్రయాణం చేస్తాడంటండి పాఠశాలలో. మొత్తం మీద తిరిగి వైరాగ్యం వచ్చిందండి, ఇలా మారాడండి. ఆయన చేస్తాడండి గాల్పు కొట్టేసిందండి. అసలు ఎండేంటో గాల్పు ఏంటో తెలియదండి. ఎండేంటో గాల్పు ఏంటో తెలియకపోతే అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటే గాల్పు తట్టుకోలేకపోయాడండి అసలు. తట్టుకోలేకపోతే అప్పుడు ఆయన అనిపించిందండి, అయ్యో ఎండగా ఉంది, ఇంత గాల్పు తట్టుకోలేకపోతున్నాను ఈ ఎండలోని. అందుకు అలాంటి పాఠశాలలు ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఎంత కష్టపడి ఉంటారు. నేను ఈ వారు ఒక్కరోజు ఈ కష్టాన్ని భరించలేకపోతున్నారు కదా, అందు గురించి రోడ్లు అన్నట్టు ఇప్పుడు చెట్లు నాటాలి. ఆ చెట్లు నాటితే జర్నీలో ప్రయాణం చేసి పాఠశాలను రెస్ట్ తీసుకుంటారు, విశ్రాంతి తీసుకుంటారు. ఒక గంట అరగంట విశ్రాంతి తీసుకుని
మళ్ళీ జర్నీ ప్రారంభిస్తారు. ఆయనండి అలా బాటసారిగా ప్రయాణం చేసి ఆయనకి గాల్పు కొట్టినప్పుడు ఆయన మరి అసాధ్యమైన పరిపాలన ఉన్నారు కదండి. చెట్లు నాటడం అనేది అశోక్ చక్రవర్తి ప్రారంభించింది. రోజువారి చెట్లు అంతకుముందు అసలు లేవంటండి. అది అంటే నాన్నగారు ఎవరంటే జీవితానుభవం అంటే అలాంటిది ఉంది. అంటే ఆయన అంత డబ్బుండి మహారాజయ్యి అంతఃపురంలో ఉండి చేయలేని పనులు అంటే భగవంతుడు ఎందుకంటే ఏ పనిలో పెట్టి ఎలా తోసేటట్టు చేసి ఆ చేత ఏం చేయించి ఆయన తీర్చిదిద్దుకోవాలో అది భగవంతుడు చూసుకుంటారండి. అందుకని బాటసారిగా ప్రయాణం చేయడం భక్తిగానే మంచిగానే బాటసారిగా ఎందుకు తిరుగుతాడండి అంటే రాజు వైరాగ్యం వచ్చి మొత్తం మీద బాటసారిగా ప్రయాణం చేసినప్పుడు గాలుపు కొట్టినప్పుడు తనకి గాలుపు కొట్టి ఆయాసం వచ్చినప్పుడు ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి చోటు లేనప్పుడు ఆ తోసిందండి. తోసి అప్పుడు వెంటనే ఆ పని అసలు మొత్తం మీద సృష్టిలో చెట్లు నాటడం అనే పని అశోక్ ప్రారంభించారు. అంటే బాటసారులు కష్టపడుతున్నారు కదా, అలాంటి బాటసారులు ఎంతమంది ప్రయాణం చేశారు అని చెప్పండి. అది అంటే ఎందుకంటే అది భగవంతుడు మన జీవితంలో ఏ టైంలో ఏది తోసేటట్టు ఏది తెలిసేటట్టు ఎవరి చేతి ఏ పని చేయించాలనుకుంటున్నాడో అవన్నీ తోసేటట్టు చేసి తెలియజేసేసి అలా జీవితంలో పాఠాలు నేర్చుకోవడం అనేది తోసేలా పని చేయగలరు కదండి. అందుకు చెప్పి ఒక అధికారంలోని ఒక పదవిలోని కూర్చున్నప్పుడు చేయలేని పనులు బాటసారిగా ప్రయాణం చేసినప్పుడు తోసేటట్టు చేశారు. తనకు తోసేది చేసేసారు వాడు వచ్చు. తర్వాత బుద్ధిని తీసి అంత ప్రశాంతం చేశారండి. అలా ఒక మనిషితో ఒక ఉపాధి ద్వారా ఒక దేవాలయం ద్వారా కాలేజీలు ఎవరి చేత కట్టించాలో, హై స్కూల్ ఎవరి చేత కట్టించాలో, చెట్లు ఎవరి చేత నాటించాలో ఇవన్నీ భగవంతుడికి తెలుసు అన్నమాట. వాళ్ళకి తోసేటట్టు చేసి ఆ చేత చేయించుకున్నాడు. వాడు దానాలు సత్నాలు అనడానికి మనం లేదని ఇప్పిస్తున్నారు అనడానికి లేదండి. ఇది కూడా ఆయన ఎవరిలో ఏ మార్పు చేసి కలగజేసి ఏం చేయించుకుంటారు అవన్నీ మనకి తెలియని విషయాలు కదండి. అందు గురించి ఏంటంటే సబ్జెక్ట్ అంతా అలాగా అది అందుకు ఏమంటే మన కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే సరిపోతున్నాను కదండి. మన ప్రాపర్ కన్ఫ్యూజన్ లేకుండా తిప్పమని లేకుండా ఉంటే మన ప్రతి ఒక్కరిని ఆయనే చూసుకుంటారు. మనం మన మనసు మనం చూసుకుంటే మనం చూసుకుంటే మనం బాగుంటున్నాం మామూలుగా. ఇప్పుడు భగవంతుడు మన మనసత్తే బాగుంటున్నాను వెళ్ళి ఇప్పుడు నా ఎన్నాళ్ళండి కాళ్ళు ఎప్పుడు అనుకోండి మంచి ఇస్తావా అతను మధ్య పెడుతూ ఉంటారు. వాళ్ళలో ప్రయాణాలు అదంటారు. ఇది ఇంకా శరీరానికి అనారోగ్యాల గురించి మాట్లాడుకోవడం, అనారోగ్య తిండి గురించి మాట్లాడుకుంటే చాలా టైం వేస్ట్ అయిపోతాను. ఇప్పుడు శరీరం డిస్పెరిగితే రోగాలంతా అయ్యేస్తానండి. ఇంట్లోంచి బయటకు వచ్చాకానండి ఏదో ముక్తవుదేనండి. అరుణాచలంలో మా మామూలని అరుణాచలంలో ఒకసారి మేము అరుణాచలం వెళ్తున్నాం అనుకోండి లేదండి. ఆ మామూలు అరుణాచలంలో కాలం పెట్టాక దాన్ని ఎవరు పేషెంట్ కింద చూడద్దు. నేను పేషెంట్ కింద సంగతి మర్చిపోవచ్చు. నేను ఒక అరుణాచలం భక్తుడిగా ఉంటున్నాను కంటే అరుణాచలం భక్తిగా ఉండాలి. బరువు నాకు ఏ పుట్టి తినాలంటే అప్పుడు తినాలంటే నేను ఇక్కడికి వచ్చాననుకోండి అది సులభ గురించి ఇంటి దగ్గర ఫుడ్ ఏదో నాకు తింటానుకోండి. ఇక్కడికి వచ్చినా అదే తినాలంటే ఏమైపోతామండి. అసలే అక్కడ నోరు పెట్టేసుకుని ఇక్కడ కూడా తినకపోతామండి. అలా బయట అంత నిష్టం నియమాలది కాదండి. అంటే ఎందుకంటే మనకి అంటే ఈ పరిసరాల్లో ఈ వాతావరణంలో ఈ నాన్నగారి సన్నిధిలో అలా నాన్నగారిని చూసుకోవడం ఈ పరిసరాలు ఈ వాతావరణంలో ఒకవేళ చెట్టు మీద గంగానదిలో స్నానాలు ఇది అని పాపాలన్నీ చెట్టుకుపోయి మళ్ళీ తర్వాత దాన్ని పట్టుకున్నట్టండి. అంటే ఈ పరిసరాలు ఈ వాతావరణంలో వచ్చేసరికండి మన శరీర దేహానికి ఒక అనారోగ్యం ఉంది, మన పేషెంటు అవి మరుపు వచ్చేసి ఆ భగవంతుడితో సంబంధం అలా మనకి మనం పేషెంట్గా కాకుండా ఒక భక్తుడిగా మనకి అలవాటు వచ్చేసింది అనుకోండి. అంతకుముందు అలవాటు ఉంటుంది కదండి. ఆరోగ్య స్థితి తెలుసు కదండి మనకి. అనారోగ్య స్థితి అనారోగ్యం లేనప్పుడు ఆరోగ్య స్థితిని అనుభవించున్నాం కదండి. ఆరోగ్య స్థితిని అనుభవించున్నాం కనుకండి మనకి అక్కడ ఆరోగ్య స్థితిని అనుభవించడం ఒక ఆరోగ్య స్థితిని అనుభవించవచ్చు కదండి. ఏం చెప్తామండి మళ్ళీ అక్కడ కూడా వేసింది ముగుతా ఉంటే అది తప్పదండి. అసలు ఏ విషయం అంటే ఎందుకంటే అండి ఏ పరిసరాలు ఏ వాతావరణంలో ఎక్కడ భగవంతుడు మన దేహాన్ని కూడా ఎలా నిల్చోబెట్టే అలాగే ఉంటుంది అవన్నీ ఆయనకి సంబంధించిన విషయం. అంటే
ఎందుకంటే మన శరీరం మర్చిపోవడం, ఆరోగ్య స్థితి అనారోగ్య స్థితి ఏంటంటే మన శరీరం మర్చిపోవడం వలన ఆరోగ్యంగా ఉంటే శరీరం బతుకుతుంది, అనారోగ్యంగా ఉంటే శరీరం ఎక్కువ గుర్తు వస్తుందండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం గుర్తు రాదండి. అంటే గుర్తు రావడానికి గుర్తింపు తగ్గడం కోసం ఆరోగ్య స్థితిని కాపాడుకోమని ముందే కాపాడుకోమని నాకు పరిస్థితులు తెలియదు. అందుకు ఆరోగ్య స్థితి తెలుస్తుందండి. అలాగే ఆరోగ్య స్థితి తెలుసండి. ఇప్పుడు ఈ మనస్సు శాస్త్రం తెలుసండి. ఆరోగ్య స్థితి తెలిసిన మనం అనారోగ్యం ఉండాలని ఎందుకనుకుంటామండి. ఇప్పుడు మన మనస్సు స్థితి, మన మనస్సు శాస్త్రం మనకు తెలుసండి. ఇది నాన్నగారు తెలుసు. చైతన్యం చైతన్యం ఎలా జీవించింది, ఎలా ఉంది, చైతన్యం దగ్గర నుంచి ఏమో అనుభవించాము అన్నీ తెలుసండి. అందుకు మూడు ఏంటంటే ఇది ఈ మనసుతోటి అనుబంధం, మనసుతోటి కనెక్షన్ అటాచ్మెంట్ ఉంటే ఊళ్ళో కూర్చోబెట్టండి. అది నాదనుకుని ఈ గుళ్ళని, ఇది నాదనుకుని ఈ గుళ్ళని కూర్చోబెట్టి తీసి అందులోంచి బయటికి రావడానికి మళ్ళీ ఏయో చేయాలి. అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మేము ఉండగలను నాన్నగారు, మేము ఉండగలనంటే నువ్వు హనుమంతుడి ముందు పుట్టుగంత వేసినట్టు గొప్ప ఊరిలోకి దేవుళ్ళని కోరినట్టు చేయలేదు. సాయంత్రం పండగ అన్నట్టు చేయలేదు. అలా పండగ చేసేందుకు వచ్చేది కాదని కూడా చెప్పేవాడు కదండి. అలా ఉండి సైలెంట్గా పూర్తి అంటున్నాడు. అభివృద్ధి ఆయన చూసుకుంటారండి. ఈ అభివృద్ధి ఏమో మా మనసు ఏం చేస్తుందంటే అభివృద్ధి చేసి మన చేత ఏదో చేయిందండి, చేయించేసి మంచి మంచి పూజలే చేయిందండి. మళ్ళీ ఒకసారి నాకు గుర్తుబాగుంటేంటండి చేయించేసాకనండి మళ్ళీ నువ్వు అంత పూజ బాగా చేసుకున్నావని ఆ చేపు మళ్ళీ సంతోషాన్ని తీసుకొస్తానండి. చేయించేది అదేనండి. ఆ బయట ఒక దేవుడు ఉన్నాడనండి, అది చేసుకోమంటుంది. అంటే నాన్నగారి మాట, ప్రతి మాట అక్షర సత్యం అనడానికండి అదే ఒక దేవుడిని కల్పించుకుంటుందండి. అదే చేయిందండి. చేయొద్దని కానీ అసలు సబ్జెక్ట్ కోణంగా వెళ్ళేసరి కానీ మళ్ళీ అదే సంతోషించి పడిపోతుందండి. ఇది అది చేసుకున్నాను, ఇది చేసుకున్నాను అని అనేది. అంటే దాటాలని ఇక్కడ టైం చెప్పాలి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల